అరే గిన్ని తెల్ల మీసాలు ఎట్లా వచ్చినట్టు ఈ ఎంటికలేమో నల్లగా ఉన్నాయి, తెల్ల మీసాలేమో గింతగానో వచ్చినాయి. ఏంద్రో ఈ గోస గోస పాడుపడు. ఎక్కడికన్నా పోయినప్పుడు అందరూ ఇదివరకే అన్న అన్న అని పిలిచేటోళ్ళు, ఇప్పుడు అంకుల్ అంకుల్ అంటారు. ఈ తెల్ల మీసాలు చూస్తే తాత తాత అంటారు కావచ్చు. ఏంది గోస? ఇగో ఏం చెప్తాను కనబడతలేదు అనే తెల్ల మీసాలు కట్ చేసుకుంటానా? ఆ మాగసాలు గాని తెల్ల మీసాలు కట్ చేసినంత మాత్రాన ఏజ్ తగ్గుతుందా? నిన్న సామాన్కి పోమంటే పోకపోతేవి, ఇప్పుడు నువ్వు సామాన్ ఎప్పుడు తెస్తావు, పండగ ఎప్పుడు చేసుకుంటాం? సామానే నువ్వు తెచ్చుడు ఏమొద్దు. ఏమొద్దంటే పండగ ఎట్లా చేస్తాం? పైసా ఖర్చు కావద్దు, పండగ అయితే వెళ్ళన్నా? కాదు నువ్వు ఇక బాధపడతావు కదా, మీ అవ్వల ఇంటికి పోలే మా అవ్వల ఇంటికి పోలేదని. అందుకని ఒకసారి పోయేద్దాం. ఈ పండగ పోయినట్టు ఉంటుంది, అట్లా కలిసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, వచ్చినట్టు ఉంటుంది. పోదాంపా. అందుకనే తెల్ల మిసాలు అన్నీ తీస్తానా. అదేంది ఇదివరకు దాకా ఏమనలే? అయినా మా వాళ్ళు పండగకు విలువలే. నువ్వేదైనా పండగకి రాబిడ్డ నన్ను పిలిస్తే నువ్వు చక్కనే 2 నెలలు తిష్టేస్తాను. అందుకనే పండగ పిలుచుడే మానేసిరు మా వాళ్ళు. పిలువంది ఎట్లా పోతాం? ఏం కత్తి మాగపోవచ్చు. మనం ఏమన్నా పండుగ పేరు మీద పోతారా? ఆమె పండుగ పేరు మీద కాదు. మీ అవ్వకి 2 నెలల కిందట మంచిగా లేదు అన్నావు కదా, జ్వరం వచ్చింది అన్నావు కదా, అందుకని అట్లా చూడ్డానికి అని పోతాను అని పోవాలి. ఏం తెలుసా నీకు? ఏం తెలుసు? ఏం తెలియదు. ఈసారి పోయి సపరేట్ కద్దాంతి, ఏం కాదు. మా అవ్వకు అప్పుడెప్పుడో 2 నెలల కిందట జలుబై జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. అప్పుడు బాగాలేదు మా అవ్వకు, పోయేద్దాం చూసేద్దాం అని అంటే నీకు బస్సు ఫ్రీ అయ్యే కానీ నాకైతే ఛార్జ్ అవుతుంది, అద్దు ఏం చూసొచ్చుడు, ఎప్పటికి చూసేదే కదా, ఏమైతుంది అని అంటివి. ఇప్పుడు ఏమో పోదామంటాను. గట్లానా? అట్లా కాదే వచ్చి, అట్లా కాదే. ఇగో నాకు కళ అత్తమా వచ్చిల్లు, అల్లుడు నన్ను చూడ్డానికి రావా అని మా ఒక్క తీరే ఏడుతాడు. ఇక అత్త అయితే ఓ బాడు కొడుతుంది గట్లా. అందుకనే చూడబుద్ధి అవుతుంది. కళలు వచ్చిల్లు, నీకు చెప్దాం అనుకున్నా చెప్పలే. రాత్రి నాకు నిద్ర ఇవ్వట్లేదు సరిగా. అయ్యో అత్తమా పాపం ఇంత రమ్మని చూసిపోమంటాళ్ళు, ఎట్లా గతి అని చెప్పి మస్తు బాగా అనిపించింది గట్లా. ఏమో ఇక నీ ఇష్టం. మా అవ్వగారింటికి పోవడంటే నాకు కూడా ఇష్టమే. మరి పోతే తొందర రావాలి. మరి మా అవ్వనేమో పోండి బిడ్డ పోండి అని అంటే నువ్వేమో అడికెళ్ళి కదలనే కదలవు. ఇవాళ పోయి చూసి రేపు ఉండి ఎల్లుండి వద్దాంపా. మంచిగా ఇవాళ పండగ పూట పోయినట్టు ఉంటుంది, బచ్చాలు అవోటి ఇవ్వటి తిన్నట్టు ఉంటుంది. ఇక రేపు మొత్తం పొద్దున్న దాకా అన్ని మంచి చెడ్డ అడిగినట్టు ఉంటుంది, ఎల్లుండి వచ్చినట్టు ఉంటుంది. అంతే పా, రాదు ఏమైతుంది. నేనెందుకుంటాపా, ఇక నేను తయారైనా. నేను కూడా పండగని తయారయ్యే ఉంటి. పోదాం. కానీ అబ్బా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనగానే అయితే మంచి తయారైతావు. ఏదైనా అక్కర ఉన్నదని షాపుకి పోమ్మంటేనేమో పోనే పోవు. ఇక అమ్మమ్మ ఇంటికి పోదాం తాళం వేసి. తొందర రావే, లేట్ చేయకు. ఇక్కడ నుంచి ఏం పట్టుకోపోకుండా అక్కడ నుంచి అని పట్టుకొచ్చుకోవాలి. ఏమైనా అప్పలు చేయమని వస్తాను. దారా పోదా. మనం నడుదాం. అవ్వ మాగత్తది, మీ అవ్వ మాగత్తద్దా. రా నడువు. నాకు మాగ తెలుసు, అందుకనే కాలి సంచి పట్టుకొని వస్తానా. పోతానం కరెక్టే కానీ ఎల్లుండి మళ్ళీ తిరిగి రావాలి. మరి మా అవ్వ అటు ఇటు అయిందనుకో, ఏమైందో ఇంకా పోతలేరు అని ఎప్పటికి అడుగుతూనే ఉంటది. మాగత్తాను దారాదే. అరే అక్కడ నీకన్నా తినబుద్ధి అయిందనుకో, ఇగో ఇదిగోని అదిగోని ఐస్ క్రీమ్ కొని అదొకటి ఇదొకటి కొని అని చెప్పి అడగాలి వాళ్ళనే, నన్ను అడగద్దు. అర్థమైందా? ఇంత డాడీ ఇది కొనిస్తుందా, డాడీ అది కొనిస్తుందా అంటే మన పైసలు ఖర్చు అవుతాయి. నా దగ్గర పైసలు లేవు. వాళ్ళ ఫోనే వాడు. వాళ్ళ ఫోన్ అటు ఇటు వస్తూ ఖరాబ్ చేయి. మన ఫోన్ ముట్టుకోవద్దు. మన ఫోన్ నువ్వు ముట్టుకుంటే ఖరాబ్ అవుతుంది. దా పోదా. అడుగు. రానే పడితే మా అవ్వ ఏం చేస్తుందో సడన్ గా మమ్మల్ని చూసి ఏమనుకుంటుందో. మస్తు ఎండ కొట్టబట్టే. అవునవును. ఉగాది పండుగకి ఎప్పుడైనా ఎండలు వస్తుంటే ఇప్పుడే మొదలైంది కదా. నిన్న మొన్న వర్షమే పడ్డది, అయినా బాగా ఉడకపోతుంది. పోతుంది మరి. అగో అత్త పోయి కాడ కూర్చున్నది. అత్త అంత మంచేనా? ఇక మేము వచ్చినాము. మీరు వచ్చిండ్రా? బుజ్జి అంత మంచేనా? బుజ్జి అంత మంచేనా అంటున్నాం అత్త. అల్లుడు అంత మంచేనా అనద్దా? ఏమత్తా ఏంది? అబ్బో అంటుతాల్లా, మటన్ అంటుతాల్లా. ఇంకా అదే అనుకున్నా. పచ్చడి తాగిల్లా? ఉగాది పచ్చడి తాగిల్లా? ఏమైంది అత్త గడ్డ చూస్తాను? ఉగాది పచ్చడి తాగిల్లా? మంచిగా కూర మంచిగా ఉడకాల, పుల్ల ఉండాలి, 4 టమాటాలు ఎక్కువ వేయాలి. ఉగాది పచ్చడి తాగిల్లా అత్త? తాగిన వాళ్ళుడా, తాగినాము. ఇక తాగపోతుంటామా? రానే వచ్చినవా? మీ అవ్వ నాయన అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. మీ అవ్వకొచ్చిన కూర చానే ఉండిపోయినావు. మరి
ఆ కూర తేలే మామ కూడా గట్టిగా రాజ్యాలు పట్టుకపోయింది. కానీ ఇక ఏది మటన్ ఎంత తెచ్చిళ్ళు? పాలకి ఎంత వచ్చింది? మేకను కోసుకున్న వాళ్ళుడు మేకను కోసుకున్నాం 5-10 మందిని కూడి పోషకతలు చేస్తాం మేకను. మేకనే కోసిండ్రు. కోచిల్లా కోస్తే అదిపాతి అవ్వా పిలవకుండానే వచ్చినామని ఏమనుకోకే. నీకు 2 నెలల క్రితము జలుబై జ్వరం వచ్చింది కదా, అప్పుడు చూడ్డానికి వద్దామంటే మాకు వీలు కాలేదు. ఇప్పుడు మీ అల్లుని కళలు వచ్చినట, నువ్వు బాబు వచ్చి అల్లుడు మమ్మల్ని చూడ్డానికి రావా, ఇంత ఉన్నొక్క అల్లు నువ్వు చూడకపోతే ఎట్లుంటుందని మీరు ఇద్దరు కళలో ఒకటే ఏడ్చుడట. అందుకనే మీ అల్లుడు తీసుకొచ్చిండు. అవునత్త అవును. మామ నువ్వు 2 గంటల సేపు ఒకటే ఏడ్చుడు నాకు మస్తు బాధ అనిపించింది అత్త. అయ్యో ఎన్నడు కాదు ఈ పండుగ నాడే కళలు వచ్చిన వాళ్ళుడా. ఏం చేస్తాం అత్త, పండుగ ముందే వచ్చింది. మరి పండుగ అందరి పండుగ ఉండాలి, నువ్వు పోతనే పండుగ బిచ్చపతి అని చెప్పి నా మనసులో అంతా ఇటు అనిపించింది. నువ్వు రావాలుడు అని మామయ్య గద్ద పట్టుకొని ఒక తీరుగా బతిరాడిండు కళల బతిరాడిన వల్లిగా పోయేస్తా. ఏమున్నది, ఏం మూట కట్టుకొని పోతా నేను, ఎన్ని మూట కట్టుకొని పోతా నేను, పోయినాడు ఏమైనా పట్టుకపోతారా అని వచ్చిన అత్త నీకు ఆరోగ్యం మంచిగుంటుంది అత్త? ఎన్నడో వచ్చింది సర్ది 2 నెలల కింద. ఇప్పుడు నాకేంది, నేను మంచిగానే ఉన్నావా? అదే ఇక మంచిగున్నావో లేవో అని చెప్పి చూస్తేనే మనుషులు మనం గంతగా నచ్చినాం. అయ్యో పొగ అంతా అటే వస్తుంది అత్త, కన్నల పడుతుంది. ఈ పొగ నా కన్నల పడు రాదే. అయ్యో మా అత్త బాధపడబట్టే. అత్తి కానీ మరి గ్యాస్ పొయ్యి మీద అండపోయి అత్తకి పొయ్యి మీద పెట్టినావు. గ్యాసులు ఇప్పుడు ఎట్లున్నది, అది ఎక్కడో కరిపి జరుగుతుంది. ఆ లొల్లికి గ్యాసులు వస్తలేవు. రాకుంటే ఇగో కట్ల పొయ్యిలే, ఇంటింటికి ఇవే కట్ల పొయ్యిలు మాకు. నయమే పాటు ఎట్లయితుంది కట్టెల పొయ్యి మీద రుచుకుంటుంది అత్త మటన్ కూర అండు. ఇక నువ్వేం రంది పడక చెప్పినాగా ముచ్చటిగా ఇక ఇంట్లోకి పో. అవునా బుజ్జి, ఈ ఊరోళ్ళ ఫంక్షన్లా మొన్న తినుకుంటా కనబడ్డరట. మీరు ఎవరి తరఫున అంటే సప్పుడు చేయకుండా పోతానరట. ఏందే బుజ్జి? ఏం చేయాలవ్వా, ఏ పెళ్లి బోర్డు కనబడ్డా పాప తిందామని పట్టుకపోతాడు. మనూరోళ్ళ పెళ్ళని నాకేమేరక తిన్నాము అవతల పడ్డాం. ఇది వరకు ఓసారి అయితే మా ఇంటికి 20 మంది చుట్టాలు వచ్చారు. ఇక భిక్షపతి గిట్లా గట్లా అనుకుంటా మాట్లాడుకుంటూ ఉంటా అంటే వంటలు చేస్తారు కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు. వంట ఎక్కది ఏమెక్కది, మేము పెళ్ళికి పోతాను మాతో రండి, దగ్గర చుట్టాలే మంచిగా అరుచుకుంటారు అది అని చెప్పి వాళ్ళని కూడా పెళ్ళికి తీసుకొచ్చిండు. అక్కడ పెళ్లి దగ్గర పోయి ఇంతమంది వచ్చిర్రేంది, వీళ్ళు ఎవరి తరపున, మీరు పిల్ల తరపున పిల్లగాని తరపున అని వాళ్ళు అడిగిండ్రు. అడిగితే ఏదో ఒకటి దాటేసిండు, తిండి ముంగడ కూర్చున్నాడు, ఒకటే తినుడు. వీళ్ళకి మోమాటం అయ్యి ఆ 20 మంది ఓ దేవుడా ముఖం తెలియదు ముక్కు తెలియదు ఎవరో పెళ్లిళ్ళకి వచ్చి ఎట్లా తినాలని ఆ 20 మంది చుట్టాలు చప్పదాకా వెళ్ళిపోయారు. ఈయన ఆన్నే కూర్చొని మంచిగా కడుపు నిండా చికెన్ మటన్ రొయ్యలు గియ్యలు ఆ పెళ్లిలో ఏది పెడతారో అది కడుపు నిండా తిని బయట పడ్డాడు. ఏం చేయాలి, ఏదైనా పెళ్లి పొడు కనబడితే చాలా అది ఓడు తినుడు, అది ఓడు తినుడు. ఇంట్లో వంట చేసినే వద్దు అది పోయి తిందామని అంటాడు. ఏం చేయాలి నేను? ఓష్ని అన్యాలం పాడబడా అంటే అత్త ఇగో ఏది కూడా వేస్ట్ చేయద్దు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం వేస్ట్ చేయద్దు అని చెప్పి అంటారు కదా. గట్లా ఏదైనా ఫంక్షన్లలో వేస్ట్ చేస్తారో అన్నా అని చెప్పి నేను పోయి తింటానా గట్లా, లేకుంటే నాకు తినాలని సోక అత్త, నాకు సోక. ఎట్లయినా పిల్లోని పేరంటాను పోయి తింటారా అల్లుడు? ఏమన్నా న్యాయం అనిపిస్తుందా పోవడానికి నీకు? అబ్బాయి ఇంకా నన్నే న్యాయం అంటానా మా అత్త? మీ బిడ్డ గురించి చెప్తే నువ్వు ఇంకా ఆగమే అవుతావు. ఎందుకు ఏమైంది? మా బుజ్జి ఏం చేసింది? ఏం చేసిందంటే ఇక నేను ఎప్పటికీ తినిపిస్తారా కదా, మరి నువ్వేం చెప్తాను ఏమేమి నీకు ఇన్ని ఫంక్షన్లలో తినిపిస్తానా, నీకు ఏమైనా తెలివి ఉన్నదా అని అట్లా ఇట్లా అన్న. అన్న వల్లే ఇదో రోజు తగటగా వేయింది, ఒక ఫంక్షన్ చూసింది, దబదబ రమ్మన్నది, ప్లేట్ పట్టుకోమన్నది. నేను ఏం ఆలోచించకుండా నేను కూడా ప్లేట్ పట్టుకొని పోయినాక ఇక అక్కడ పోయినాక ఇక ఫంక్షన్కి ఎట్లా తీసుకుపోయింది కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఇక ముక్కలు సరిగా ఎత్తలేరు అత్త. వేయకపోయిన వాళ్ళ ఫంక్షన్ మీద ఎట్లా అనిపిస్తుంది, మనం అంత ఫంక్షన్ పోతుంది లైన్లో నిలబడేస్తుంది, అంత కష్టపడి లైన్లో నిలబడ్డాక 4 ముక్కలు పడకుంటే కలుపుకున్నది మనసులో. ఇక అవతల ఎక్కువ పడ్డాయి, నాకేమో తక్కువ పడ్డాయి వాళ్ళు ఏ మనుషులు రాయి కదా, నాకు 4 ముక్కలు తక్కువ పడ్డాయి, మీరు ఎట్లా తక్కువ ఎత్తారు మ్యాకిరి కిరికిరి అన్న వాళ్ళే ఎవరి తరఫున వచ్చినావు నువ్వు అని అడిగిలు. అది నేను పిల్లగాని తరఫున, ఎందుకంటే పిల్లగాని తరఫున చెప్తే కొంచెం ధైర్యం ఉంటే కొంచెం పెద్దోళ్ళు ఆదుతారని చెప్పి నేను పిల్లగాని తరఫున వచ్చినా ఏం మనుషులు రాని అడిగిన సచ్చి ముసలోడు వచ్చి మేము పెడతా అంటే నువ్వు పిల్లగాని తరఫున వచ్చినవారా అని చెప్పి 2 పొలు దాన్ని అత్త గట్లాంటి ఫంక్షన్ తీసుకుపోయింది, అది సచ్చిన కాడికి పట్టుకొని పోయింది. ఇంకా నేను ఫంక్షన్లకి పెళ్లి ఫంక్షన్లలో పట్టుకుపోతారా నేను ఎంత తెలివి కల్లోని, అది ఎంత తెలివి తక్కువ మీ బిడ్డ.
ఇక ఏం చేయాలవ్వా ఎప్పటికైనా ఫంక్షన్లకు తీసుకుపోతాను కదా నేను తెలివి కనంగా ఎన్ని ఫంక్షన్లకు తీసుకుపోతానని నువ్వు ఒక్క ఫంక్షన్ కన్నా తీసుకుపోయినావా అని నీకు తెలివే లేదని ఎప్పటికీ తిడతాడు. ఒకరోజు నేను కూలి పని పోయిరంగా అక్కడ ఫంక్షన్లో అందరు తింటాను. ఈయన ఎప్పటికి తిడతాను కదా ఈయన నీ ఫంక్షన్కి తీసుకుపోతాను ఇంటికి వచ్చి ఈయన తీసుకొని పోయినా. ఆడోళ్ళు ఒక లైను మొగోళ్ళు ఒక లైను. నేను ఆడోళ్ళ లైన్లో పోయి మంచి చికెన్ మటన్ తిన్నా. ఈయన మొగోళ్ళ లైన్లో పోయి తిని సప్పదాకా అవతల పడితే అయిపోవు. మటన్లు ముక్కలు వాళ్ళేవు పక్కన ప్లేట్లనేమో మస్తు ముక్కలు పడ్డాయి. నా ప్లేట్లో ముక్కలే వాళ్ళే ముక్కలు అయ్యానక్కడ జబర్దస్త్ చేసిండట. సచ్చి మేము ఏడుస్తా అంటే పిల్లగాని తరపున వచ్చిన నేను ముక్కలు కావాలని అన్న వాళ్ళు ఘోరంగా కొట్టిర్రు పొల్లు దంచిర్రు. ఏం చేసుడు ఆటో మాట్లాడుకొని ఇంటికి వేసుకొచ్చిన. ఈయన తెలివి లేదు నీకు అది లేదు ఇది లేదు అన్న వాళ్ళే తీసుకోపోయినా నేను గట్లా. ఓస్ని మనుల ఫంక్షన్కి వచ్చింది అనుకున్నా ఇంకా ఫంక్షన్లలో తిరుగుతానరా. ఏమోతి ఇక పండుగ పూట అవన్నీ ముచ్చట ఎందుకు కానీ ఇగో నీకోసం దానిమ్మకాయ పట్టుకొచ్చిన అత్త తిను. ఒక్క దానిమ్మకాయ మొత్తం పట్టుకొచ్చిన వాళ్ళుడు. అవునత్త నీకోసం అరికోసం అరికట్ట పడుకుంటా పట్టుకొచ్చిన ఏం చేయాలి దీనికోసం ఎంత కోసపడ్డా నీకు ఏం ఎరక. అయ్యో అది ఎప్పుడు జోబులో పెట్టుకున్నావు బస్సులో అత్త అంటే వెనక సీట్ ఆమె మా పొల్ల చేతులున్న దానిమ్మకాయ ఎవరో గుంజుకున్నారు ఎవరో నోట్లున్న భూతం తెల్లగక్కింది పొల్లు తిడుతుంది అయినా జోబులో పెట్టుకున్నావా. తిడితే మనకు తాకుతాయే గాలికాయ తింటే బలం వస్తుంది. అత్త తీసుకోస్తా నీకోసమే తెచ్చిన. అట్ట నేను కూడా చెప్పుడు మర్చిపోయినా మీరు పెళ్ళప్పుడు పెట్టిన గడియారం వల్ల సెల్ ఆగిపోయింది. ఈ సెల్ నడతలేదు 80 రూపాయలు కావాలన్నట్ట ఫోన్ ఇవ్వాలి మర్చిపోకుల్ని. ఇదైతే తీసుకో. అద్దల్లుడు ఆ దానిమ్మకాయ అది నువ్వు నీ కొడుక కూర్చుని తినండి ఆరోగ్యం మంచిగా ఉంది. నాకేం జ్వరం లేదు గిరం లేదు. మీరు తిన్నా మీకన్నా బలం వస్తుంది దానిమ్మకాయ. ఏమో అత్త నీ ప్రేమ మేము తట్టుకోలేము మేమే తింటాం పాటు. రారా కన్నీ ఒక షాక్ పట్టుకున్నా ఇద్దరం కూర్చొని తిందాం. అత్త ఇదైనా తర్వాత తింటా. ఇగో బచ్చాలు ఆ పచ్చడి పెడుతుందా పచ్చడి చేసిలేమో. చేసినాం మా మందమే చేసినాం కానీ పటేలుడా పటు. ఇగో నేనేమో పచ్చడి చేసి ఇక మామేమో బచ్చాలు చేయమన్నా మరి అయితేనే లేదో ఆ కూర పొయ్యి తెత్తి పచ్చడి చేసి నీకు చిన్న గ్లాసులో అన్నా మనవాడా పటు. వాడు చిన్న 4 సార్లు పోసిన తాగుతాడు. తాగు తాగేం కాదు తీయగారే తెలుసు కదా ప్లాను. అడుగుతలేవు ఇంకా అడగాలే. వానికి సైకిల్ కావాలంటాడు అత్త ఒకటే ఏడ్చురు రోజు. ఇంకా మాకు అమ్మమ్మ వాళ్ళు కొనిచ్చిన సైకిల్ అయితే మంచిగా ఉండు అమ్మమ్మ వాళ్ళు కొనియాలా అని చెప్పి ఒకటే బాధపడతాడు ఒకటే ఏడుతాడు. చెప్పురా. అవునమ్మా నాకు సైకిల్ కావాలి. అవునా మరి మా దగ్గర పైసలు ఏడున్నాయి మనవాడా. ఇగో పచ్చడికే పెద్ద కుండ కావాలంటే 100 అంటే దీనికో 20 రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చిన. ఈ చిన్న గురికి పచ్చడికే పైసలు లేవు పచ్చడి కుండకే. ఇక నీకు సైకిల్ కావాలంటే 1000 2000. అయ్యో అత్త పండుగ పూట వాడిని బాధ పెట్టకూడదు. బాధ పెడితే మంచిగా అనిపించేది నాకు ఈ పచ్చడి కూడా కొట్టకపోతలేదు. వాడిని కొని వెళ్ళి ఓ సైకిల్ కొని వెళ్ళి ఇగో బచ్చాలు చేసినా. అయ్యో అల్లుడు వచ్చిండా ఎప్పుడు వచ్చిండా అల్లుడు నాకు తెలియదు. ఎవరి దాకానే వచ్చిండు కూర పొయ్యిదేయంగా అల్లుకైతే బచ్చాలు ఇపో. ఇత్తా మంచిగానే ఉన్నాయి మంచిగా నేను ఒకటి తిని చూసినా మంచిగా ఉన్నాయి బచ్చాలు. ఇగో అల్లుడు ఎప్పుడు వచ్చినా బాగున్నావా బిడ్డ బాగున్నదా మనవడు బాగున్నాడా ముందుగా అంత మంచేనా మామ బచ్చప్పలు మా తీసుకుంటా కానీ అంత మంచేనా మామ. ఇక నువ్వు కళ్ళ కనబడ్డావు కాదు మామ కళ్ళ కనబడ్డావు వలే నాకు ఒక తిరిగి పానం కొట్టుకున్నది. మామని చూడాలి అత్తని చూడాలి అని చెప్పి నువ్వు కళ్ళ కనబడి ఏడుతావు కాదు మా అల్లుడు మమ్మల్ని చూడడానికి రావా మాకు దిక్కు దీవి ఎట్లా అని అన్న వాళ్ళే నేను వచ్చినా కాదు మా. ఇగో ఈ పండు తీసుకోమా నీకోసమే ఇక అడిగోసం వాడు అడికట్టబడి తెచ్చిన తీసుకోమా తీసుకో నువ్వు అన్న తిను. తింటా గాని ఇక బచ్చాలు తిను. ఈ పండు తింటే నీకేం బాధ అవుతుంది కానీ బచ్చాలు అయితే తీసుకో. బచ్చాలు తీసుకుంటా. ఈ పండు తర్వాత ఎత్తుతి ముగ్గురం కూర్చొని తిందాంతి. సరే నువ్వు తెచ్చిన పండు ముగ్గురం తిండాంతి. ఈ బచ్చాలు ముగ్గురికి 3 పచ్చలు వస్తాయి. సరేమా సరే నువ్వే చేసినావా అయితే బచ్చాలు నువ్వే చేసినావా. నేనే చేసిన అల్లుడు నేనే చేసిన. ఇది బెల్లంతో చేసినావా చక్కెరతో చేసినావా. చక్కెర కొంత చేసిన బెల్లం కొంత చేసిన అంటే 2 కలగలిపినావు కావచ్చు. 2 కలగలిపిన. సరేమా మీరు ఇంకేమైనా ఉంటే చేసుకోవాలి ఇక నాకైతే ఇవి చాలు. నాకు చాలు ఎక్కువ తింటలేదు కాదు మా కడుపంతా గరగర అవుతుంది ఈ కాలం పడతలేదు. అది వరకు బాగానే తినేది కానీ ఇక బామా చేసుకోపో. మంచి ఇక మీ బాబు ఇంకా బచ్చాలు చెప్తాను రాలే వచ్చి తిందుదా పోమా పో. ఇక పోతా తిను
మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి మా ఎట్లున్నా తింటా. ఇగో మటన్ అయినాక గిన్నె నాకు పక్కకు పెట్టుండి. నీకు గిన్నె అయ్యో మర్చిపోయినా మా, ఈ బచ్చాల తర్వాత తింటు ఒక పక్కకు పెట్టు. మటన్ ఉన్నది కాదు, నేను మర్చిపోయినా. మటన్ ఖరాబ్ అవుతుంది వల్ల అత్త బాధపడుతుంది. కాదు అత్త, మటన్ వడవకుంటే నువ్వు ఎంత బాధపడతావు, ఎంత రంది పడతావు, నాకైతే ఒక్క తిరిగి బాధ అనిపిస్తుంది. ఇవి తర్వాత తింటుంది మర్చిపోయినా. అరే తక్కువ తిను, మటన్ ఉన్నది ముక్కలు ఎక్కువ తినాలి. గట్లా పోమా, ఇవి వద్దుతి, ఇవి గట్టినే ఉండి నాకు మంచి అనిపించలేపో. బుజ్జి ఎందుకు వచ్చినట్టే చెప్పనొచ్చిండ్రు. ఆయనకు మీరు కళలు కనబడ్డారట అవ్వా. కళలు కనబడి ఒకటే ఏడ్చిరట, అల్లుడు మమ్మల్ని చూడ్డానికి రావా అని మీరు ఏడ్చిరట కళలు, అందుకనే పట్టుకొని వచ్చిండు. మరి మళ్ళీ ఎప్పుడు పోతారే? పోతామవ్వా, తొందరనే పోతాం. నేను ముందే రాగానే అడిగినా మళ్ళీ ఎప్పుడు వస్తాం మరి అని అడిగితే ఈరోజు పోతాం, రేపు చూస్తాం, ఎల్లుండి తిరుగు ప్రయాణమే అన్నాడు. పోవుడే, ఎల్లుండి పోవుడే. మరి సర్ది బాగా అయ్యి లేవలేనప్పుడు రాలేదేమే, ఇంత చాలా పెట్టిద్దరు పిల్లలు అత్తే అని మస్తు బాధపడ్డా. అస్సలు రాలే బిడ్డకప్పుడు. అప్పుడు నేను వద్దామని మాగా చూసిండే, నీకు బస్సు ఫ్రీ, నాకైతే బస్ ఛార్జ్ అవుతుంది, ఏమద్దు, 4 రోజులు సీరియల్గా ఫంక్షన్లు ఉన్నాయి, నువ్వు పోతే ఎట్లా అని గదిరాయిచ్చి పెట్టిండే, అందుకనే రాలే, లేకపోతే నేను మాగత్తు. ఏమో తీ బిడ్డ, వాళ్ళ ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళు పంపిస్తేనే వచ్చురా, నువ్వేం చేస్తావు తీ. బచ్చాలు అయిపోయినాయి, పచ్చడి తాగుతాయి, మీ ముచ్చట అయిపోయిందా? ఇంకా ఇక అన్నం పెట్టరా? ఇక మటన్ వాసన రావట్టే, వాసన వచ్చి వాసనతోనే కడుపు నింపుకో అన్నవా అత్త. నడువులు వరిచి అత్తానం వాళ్ళు అత్తానం. బుజ్జి మనకు ఈ ఆటను గోపిస్తే కిలోన్నర కూర వచ్చింది. అల్లుడేమో ఫంక్షన్ల కాడికి పోయి కిలోలే తినుడా. మరి అది అందరు చాలుతుంది బిడ్డ. ఎట్లనో అట్లా సరిపెడదాం, పావే ఒర్రుతాండు అవుతానట్టుంది. ముచ్చట తిన్నాక పెట్టుకోరా అత్త. పండగకి వచ్చిన అల్లుడిని అరుచుకున్నాడు తెలియదా? ఎన్నిసార్లు 10 సంవత్సరాల మట్టి చూస్తాలు, ఇంకా అరుచుకున్నాడు తెలియదు, ఏం తెలియదు. తెత్తాను వాళ్ళు మా తెత్తాను. బుజ్జిని చూడక చాలా రోజులే కదా, మంచిగా మాట్లాడుకుంటాను. బిడ్డ బక్క పడ్డవు అంత ఏమైంది అని మాట్లాడుకుంటాను. తెద్దా బిడ్డరా, తెద్దానరా. ఏమోతి బొక్కలు వన్నీ ఎగుల్లి, మెత్తరి ముక్కలే ఇల్లి. పళ్ళు 2 పిప్పి పనులు అయినట్టున్నాయి, జర జాగ్రత్త తినాలే. కడకచ్చుకున్న వాళ్ళుడు కడకచ్చుకోపోయినావు. కడుక్కున్నాడు ఎందుకు అత్త? అప్పుడు కడుక్కున్నా, కడుక్కున్నా, వచ్చినప్పుడే కడుక్కునే లోపలికి వచ్చిన. ఏమద్దు కడుక్కున్నాడు, ఏమద్దు. అన్నం తక్కువ పెట్టేస్తా, నాకు అన్నం పడతలేదు, కడుపు ఉబ్బుతుంది బాగా. ఇక ముక్కలే దాన్ని వారికి నన్ను అయ్యి. మా దామా కూర్చో. అయ్యో కూసోమా, కూసో. మావకింత దండం ఎక్కువ పెట్టి ముక్కలు తక్కువయ్యి. మా కడుపు అన్నం తిను, నీకు అన్నం తింటే బతుకుతాడు. అంతే అల్లుడు, నేను ముక్కలు తింటే కూర తింటే బతుక, అన్నం తింటే బతుకుతావు. నాకు ముక్కలే అత్త, ముక్కలే అత్త. ఇది నాకేనా? నీకే అల్లుడు, నీకే. మళ్ళీ ఫీల్ అవుతావు కదా ముందుగా లేకపోతే. పెట్టు గదే ఫీల్ అవుడు ఏమున్నది కానీ. అయ్యో ఏందత్తో పుచ్చుకోబడుతావు? ఏంది నువ్వు? కూర అంతా ఏం చేస్తావు అత్త? ఖరాబ్ అయితే కాదత్తా, నిన్న కూర ఖరాబ్ అయితే ఎందుకు అత్తా? ఎందుకు ఈ ప్లేట్? ఇది ఏంది? ఇది ఎటువైంది? ఓ మరిచి ఈ ప్లేట్లో తింటా నేను. ఒక ప్లేట్ అన్న పట్టుకరా. అయ్యో తోముడు ఇబ్బంది అవుతుందని అందరూ అదే ఇస్తారు, అట్లా తినడు, నీకో సపరేటా? అట్లా కాదే, దీనిలో ముక్కలు పులిచేస్తే జారిపోదా? పల్లెం పట్టుకురా, స్టీల్ పల్లెం పట్టుకురా అత్త. నువ్వు దేపో. ఇక మా అవ్వ ఎందుకు తెచ్చుడు? ఆగు, నేను తెస్తానా. కూర్చున్న వాళ్ళని లేపుతాడు, అన్నీ కావాలి మర్యాదలు. అత్తగారింటికి అత్తే ఇవ్వటు. అట్లా కాదే, ఏదో అత్తగారింటికి అత్తే బుక్కడి తినటోన్నా. అత్త ఎందుకు అన్నం గింతకింత ఎందుకు తోడతాను? ఎవరు తింటారని తోడిని ఒక ఇంతగానం అవసరమా? మామకి పెట్టత్తా, ఇది మామకి. ఇగో నేను ఎత్తపటు, నీకు కూర పెట్టరాదు, ఏం పెట్టరాదు. మామ ఒక్క తిరిగి బెంగటి వెళ్తారు. ఇక మామకి ఇచ్చిరాపో ఊరికొక్కడు ఊరికి రాపో. ఏందో ఏమో అన్నం జరుపుకొని మెత్తరి ఉన్నోలే వాడిని బొక్కలు కనబడతాను ఇక్కడ. ఏందో ఏమో. అయ్యో 4 ముక్కలు వేసుకునే వాడికి వీళ్ళంతా పులుసే ఉన్నది. ఏం తెచ్చిళ్ళు మామ? ఏం మటను అని పట్టుకొచ్చినామా? ఏం మటను అత్త? ఇగో మామ తిను. మళ్ళీ దాని ముక్కలు దాన్ని అడుగు పడుకుని నేను తింటా. మీరు తినకూలి. మీకు పచ్చడి ఉన్నదా అత్త? మీకు పచ్చడి ఉన్నదా? మరిచి ఇంత పచ్చడి వేసుకొని తినలే మీరు. మటన్ ఏమాక మీకు ఇంత తింటా. అబ్బో నాకు మళ్ళీ తిన్నాక కింద కూర్చుంటే లేవ శాత కాదు, అందుకని ఇక్కడ కూర్చున్నాడు. కూర ఏ పాటు రాలే, ఏ పాటి పడుతుంది. 4 ముక్కలు కట్టి వేయాలంటేనే మా అత్తకైతే ధైర్యం చేరుతుంది.
తినుమా తిను. అన్నం కమ్మ ఉంటుంది. నేను ఎందుకు మా నాకు తినాలని చోక ఖరాబ్ అవుతుందని తినడు మా తెచ్చిన కూర ఖరాబ్ అవుతుందని నేను తినడు. నాకేమన్నా చోక మావా మంచిగా తిను, తింటానా సిగ్గు లేకుండా తిను. నాకు సిగ్గు ఎందుకు మా నువ్వేమన్నది నేను పట్టించుకునేటోని కాదు తినేటప్పుడు. గట్ట పట్టించుకుంటే నేను గిట్ట వస్తున్నా. అమ్మమ్మ కూర మంచిగా అన్నావు. నాకు అది థమ్స్అప్కు పైసలు ఇవ్వాలి తిన్నాక. సరే సరే అయ్యా కొడుకులు భలే తిని నేర్చుకున్నారు. ఇంకా థమ్స్అప్ కూడా ఉన్న కూర అంతా పెట్టుకున్నారు. సూపు లేకుండా ఈయన మొత్తం ఊర్చుకుంటా పోసుకున్నారు. మేమేం తినాలి పల్లెల్లో అన్నం పెట్టుకొని చూస్తాను ఇక. అయ్యో ఏంది అత్తావు గుండెలో బండేసే మాట చెప్పినావు ఏంది అయిపోయిందా? అయ్యో ఏం తెచ్చిళ్ళు మేకను గోపించినా అది ఇది అన్నాడు మామ కూడా. అయ్యో ఏంది ఇది ఏమున్నది దీనిలా? నువ్వు అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తినమన్నా కాదత్తా అది తిన్నవా ఏంది ఏమున్నది? వీడు తింటాడు తిని కానీ ఓ వరిసి మీ ఇంటికి అత్త ఏమున్నదే ఏం కూర పెడతాను ఏంది? ఫంక్షన్లు అయినాయో ఫంక్షన్ల పాటు తిప్పితే మరి ఎంత కమ్మ తిన్నవే వరకు అత్త. అట్లా అన్నం బాగా వేసుకొని ఇన్ని నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని నేను ఇగో కమ్మగా వాసన చూడడానికి ఇగో గంజు దగ్గర పెట్టుకో. గంజు వాసన చూసుకుంటా. అయ్యో అలా నేను ఊరు చేసుకోవాలత్తా. ఏం ఊరు చేసుకుంటా తీయాలుడు ఇక కూర అంతా అండి వాసన చూసేటకే అయింది. ఇంకా ఊరు చేసుకున్నాడు కూడా ఇంత అన్నం ఊరు చేసుకొని ఎట్లున్నదో చూస్తా. చూడు అరే సపరిచ్చిన బొక్కలు ఏమన్నా మాంసం మిగిలి ఉంటుంది అప్పుడప్పుడు అవమ్మకి తింటుంది. నీకు మంచిది కాదత్తా ఇవి తినద్దట. ఇగో మటన్లు తినద్దట మంచిది కాదట. ఇప్పుడు రక్తం అంతా అది ఇది అంత ఆగమంటాళ్ళు మటన్ తినద్దు. అయితే తీయాలుడు ఏది తిన్నా తుర్తే ఏం చేయాలి? పిల్లలు మీరు తింటే చాలుతీ. ఇక గంపెడి తెచ్చిన ఇప్పుడు కిలోన్నర కూర వస్తే ఇద్దరు గుడ్లో పెట్టలకే అల్లయింది. గంజడు వేసుకొని ఆయన తింటాడు, ఇంత పల్లెడు వేసుకొని నువ్వు తింటాను. మాకింత పులుసు పోసి ఇంత తొక్కేసినా నేను గంజు చూసుకొని తింటాను. ఇక ఏం చేస్తాం? ఇక దానికి లేదు మీ బిడ్డకు లేనే లేదా? బిడ్డకి ఎక్కడిది మరి మీరు తెచ్చింది గట్టు ఉన్నది ఎక్కువ తెచ్చుకోవద్దా? మరి అల్లుడు అత్తడు పిలవకుండా అత్తడు అల్లుడు మంచోడు మనవడు బాధపడతాడు అని ఉండద్దా అత్త? అల్లుడికి ఇంత మందు తేవాలని మరి మామ కూడా తెలిసి ఉండద్దా? ఇంత మందో కల్లో ఏదైనా కళ్ళు అన్నోళ్ళ ఏమైనా అన్నోళ్ళ? అయితే అల్లుడు ఇసంటి అల్లుడు అందరు దొరకాలి. ఇసంటి అల్లుడు లోకం అంతా దొరికితే ఇక అత్తమాక అంత సుఖమే అల్లుడా. మొత్తం ఊడ్చుకొని నువ్వే తింటివి అన్నం ఊడ్చుకొని. వరిసి అన్నం ఊడ్చుకొని తిన్నది కదా మీ అవ్వ అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని తిని బిడ్డ ఇంత నా చింతకాయ తొక్కుండి అన్నాడు. అది బాగా తింటుంది దానికి అలవాటే కానీ వేసుకొని తిను నువ్వు చెప్పా అది 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 ఇంత చూసుకుంటా దానిలోనే ఇది. అయితే అల్లుడికి ఎట్లా ఏంది మరి మళ్ళీ తేవాలని ఉన్నదా ఏమన్నా కదేనా ముచ్చట? పిల్లగాడు గింత ఉన్నాడు పిల్లగాడు. అబ్బా అన్యాయం గింత ఉన్నాడు. అరకిలో కూర తిన నేర్చిండు. అయ్యో జుట్టు తాకుతుంది కాదత్తా. ఇగో కన్నీ తిన్నాక మమ్మీని ఉప్పు తిప్పేమను మీ అమ్మమ్మ జుట్టు పెడతాంది. అమ్మకి కావాలి అమ్మమ్మకి కావాలని పిల్లగానికి కూడా రేవులేదు. అయినా పెద్ద అల్లునికే రేవులేదా? పిల్లగానికి ఏం రేవులు పాపం. తిను బిడ్డ తిను మొత్తం తిను. ఈ ముక్కలు తిన్నాక అన్నం తినబుద్దలేదు. ముక్కలు లేని అన్నం మీద తింటాం అత్త. ఇక వర్షపడతలేదు. ముక్కలు లేని ఏం తింటాం? ఏం తిన్నట్టే లేదు మీ ఇంటికి అత్తే. అల్లుడు ఆడి పేరు చెప్పుకొని అచ్చుడిని అల్లుడిని ఈ ఇంటికి అల్లుడిని అని చెప్పి పేరు చెప్పుకొని అచ్చుడు. ఓ అత్తారవా కావాలి అల్లుడు అత్తాడా గీవులు అల్లుడు అత్తాడా అని ఒకటే అడుగుడు అందరూ. అచ్చడానికి ఇంట్లో ఏం లేదు ఏమిట్లోకి ఏం లేదు. అబ్బోలే వస్తలేదు ఉట్టిగా కింద కూర్చుంటే మాట్లాడుకుంటా. ఏ వర్షి ఇట్లా లేపుతుందా? గిట్లనే అవ్వా గిట్లనే తిండి ముంగట ఉంటే చాలు ఆగడి పట్టినట్టు తినుడు భూమికి బరువు అయ్యేదాకా కూర్చొని తినుడు. లేవ శాత కాకుండా ఎందుకు తినుడు? అరే లేవ శాత కాదంటే ఏ మీ ఇంటికాడ గంత పెట్టిల్లు గంత తిన్నానే దానిలో ముక్కే వాళ్ళే నాకు వాసన చూద్దామంటే ముక్కే వాళ్ళేరా చూద్దామంటే ఇగో మొత్తం గంజిని మొత్తం ఊడ్చుకొని తిన్నావు. ఎవరైనా పక్కింటి వాళ్ళు తింటే అల్లునికి ఏం మర్యాద చేతలేరు కావచ్చు. పాపం ఒరుతాను బిచ్చపతి అని అనుకునేటట్టు ఒరుతాను. మా అవ్వ ఉన్నది ఆ పాలు కచ్చిన మటన్ మొత్తం నువ్వే తింటివాగో. మా అవ్వ చూడగో చూస్తాను. మా అవ్వకు మటన్ అంటే పానం. పానం అయితే తెచ్చుకోవాలి 5-6 కిలోలు తెచ్చుకోవాలి. ఎందుకు పానం అయితే తెచ్చుకొని తింటారు మరి నీళ్ళకి కాదు. మంది ఫంక్షన్లకు పోయి వాళ్ళు తిట్టంగా వాళ్ళు అనంగా కడుపు నిండా తిని అబ్బా అరుగుతలేదానికి బొత్త పట్టుకొని ఉండరు వాళ్ళు. మా రేపు ఇంకెక్కడన్నా పాలకైనా ఏదైనా తెచ్చి ఓ పని చేయి 2 తలకాయలు తెస్తావా?
తాలకాయ అయ్యేదాకా మనం ఎక్కడ ఉంటాం పోదామంటివి కదా. అగో ఇవాళ వచ్చినట్టు ఉండాలి, రేపు చూసినట్టు ఉండాలి, ఎల్లుండి పోయినట్టు ఉండాలి అని చెప్పినా కదా. పండగకి వచ్చిన అల్లుడు ఎట్లుంటది? పోతాడా? సపరేట్ పోతాడా? బుజ్జి ఒక్కరోజుకే ఇంత కథ అయింది, ఇంకా రేపు ఉంటాడట ఎల్లుండి పోవుడట. మరి రేపు ఎల్లుండి ఎంత కథ ఉన్నదో మాకు కథ. ఏమో అవ్వ ఏమో గిట్లా ఎత్తడని నేను అనుకోలేదు. రోజు తింటాడే, మరి ఎట్లా అరుగుతుందో ఏమో. మరి రోజు నేను తినేదేం పాపం అత్త మామ తింటాడు అని చూడనేలేదు. ఎట్లనో ఏమో ఈయనతో అని. అవ్వ నాకు అన్నమే ఉన్నట్టున్నది కాదే. పచ్చడి ఏమన్నా ఉన్నదా ఇంట్లో? ఉన్నది పో, ఇంత చింతకాయ తొక్కేసుకొని కమ్మ తినిపో బిడ్డ, తినిపో. నేను ఇంత అడుగుడుచుకొని నేను కమ్మ తింటాను పో. ఇంకా బగారన్నం అట్లనే ఉన్నది, ముక్కలన్నీ కథమైనాయా? అయ్యో ముక్కలెక్కడి తల్లి, నేను పెట్టింది కాక మొత్తం గందుకే పడేది వేసుకొని తిన్నాడు కాదే, మొత్తం అడుపుకున్నాడు పులుసు లేకుండా. ఇంకా అల్లుడు తిన్నదే కాకుండా పిల్లగానికి కూడా నేర్పించింది కదా బిడ్డ, మొత్తం ఉఫాను ఉత్తలేడు, కాలేదే దబా 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 పెట్టేసుకొని దొరపెచ్చుకొని మింగుతాడు. ఏమున్నది వాళ్ళ బాప వెనుక ఫంక్షన్లకు వాడు కూడా పోతాడు. వానికి ఐస్ క్రీమ్ల పిచ్చి. ఈయననేమో చికెన్లు మటన్లు తింటాడు, వాడో 10 గల్ల ఐస్ క్రీమ్లు తింటాడు. అయ్యో 10 గల ఐస్ క్రీమ్ లేదే, అరకిలో కూర అంతా పెట్టుకున్నాడే. గదే కదా నేను చెప్తాను కదా. ఇంకేంది రోజు తినడు అలవాటు అయ్యిండు. ఈయన నేర్పించిండు గట్లా. తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లా తయారవుతారు. రేపు ఎల్లుండి ఎట్లా గడుతుందో చూడాలి. మా మామకు ఇంత పద్ధతి లేదు. మరి అల్లుడికి ఏం మటన్ సరిపోలేదట. మరి కళ్ళు కన్నా తీసుకుపోతా అల్లుడు అని ఒక ముచ్చడు కూడా అంటలేడు. కళ్ళు తీసుకుపోతే ఇంత కళ్ళు తాగుదు అల్లుడు, పండుగ పూట నువ్వు బాధపడకు, నువ్వు బాధపడితే మంచిది కాదు అని కూడా అంటలేడు. మా మామ ఏం మనిషి, ఎట్ట మనిషి. ఓ ఇంత అన్నం పెట్టుకొని తింటాను, ఇంత అన్నం పెట్టుకొని. ఏ వీళ్ళది పద్ధతే కాదు, పద్ధతి కానే కాదు. ఈ కళ్ళు తెచ్చుకోవద్దా? నా ఫోనా? నా ఫోన్ ఎందుకురా? వాళ్ళ ఫోన్ ఏం వాడుకో అని చెప్పినా మళ్ళీ నా ఫోన్ అంటావేమ్రా? తాత ఫోన్ ఖరాబ్ అయింది, ఏమో అవునా? ఖరాబ్ చేయనే చేసినావా? ఏం చేసినావురా? ఏమో ఏం చేసినా అర్థమవుతలేదు, ఆడ పెట్టి వచ్చిన అంతే. సరే తీ సప్పుడే కూకో. ఇక ఫోన్ ఖరాబ్ అయిందని వాళ్ళు ఏమైనా అన్నారు అనుకో, నాకు తెలియదు, నేను ఫోన్ ఏం ముట్టలేదు, నాకేం వెరక, ఆ ఫోన్ వస్తా కదా నాకేం వెరక నాను. సరేనా? సరే నీ ఫోన్ ఇవ్వ ఒకసారి. ఇక వాళ్ళ ఫోన్ ఖరాబ్ అయింది చాలదారా? మళ్ళీ నా ఫోన్ ఖరాబ్ చేస్తావా? ఇక మన ఫోన్లు ఎప్పుడు ఖరాబ్ చేసుకోవద్దు. మనకు అలో అంటే అట్టు ఉండాలి. దాని బ్యాలెన్స్ కూడా వేపియలేదు. మనం వచ్చి ఇప్పుడు వారం అయితే దాని బ్యాలెన్స్ మొన్ననే అయిపోయింది. ఏడైగా దాన్ని ఏం రాదు, బొమ్మలు రావు, ఏం రావు. పో సపరేగా పో, సపరేగా. ఇగో అటు పోయి అమ్మమ్మ దగ్గర పోయి అదొట్టి తోటి ఏమన్నా వండుకొని తిన్నాము అది ఇది అనిపో. పో సపరేగా పో. ఏమో అరే ఎంత అల్లినా ఊసిపోతానే ఏంది, నాకు అల్లత్తలేదా? బుజ్జి ఏమైందే, మళ్ళాగా పూలు పట్టుకొని కూర్చున్నావు? ఆ పూలు అల్తానవ్వా, చెట్లకున్న పూలన్నీ తెంపి పూలు అల్తానా పెట్టుకుందామని. అయ్యో ఇవాళ పొద్దున్నే లేచిపోతానంట్రీ, మరి ఎడసప్పుడు లేదేమి? ఏమో మరి ఆయన ఏమంటలేడు. ఆయన ఏమంటలేడు అంటాను ఏందే బిడ్డ? అరే మొన్న పోతురి తుమ్మైందనే మళ్ళీ మరి రాత్రి, నిన్న పోతురి పిల్లి అడ్డమైందని రాత్రి, మళ్ళీ అలా ఎటు సప్పులేసారు లేదేందే? ఏమో అవ్వ మరి నేను అడిగినా ఆయన ఎటు సప్పుడు ఎత్తలేడు. నువ్వు అడుగుపో. మొన్ననోళ్ళు పెడితే పోతలని పోతలని పోయి మళ్ళీ మర్రెత్తి అని ఉన్న పని చేయండి బిడ్డ. మరి కాలం వస్తానే కట్టుపాలుడు అంటే అబ్బో నేను ఇక్కడ ఏడా కడతా, నాకు బొచ్చడు పని ఉన్నదని. మరి బొచ్చడు పని ఉన్నాడు పోతలేడేందే? పోతలేరు ఇంకా మీరు. ఏమో అవ్వ నువ్వు ఏదైనా ఆయనతో మాట్లాడుకోగా, నాకేం తెలియదు. అరే గీ ఫోన్ ఏందే, ఎటు వస్తలేదు, ఎటు పోతలేదు? ఎటు పోతుంది అంటే పంపితే పోతుంది, తీసుకొచ్చేస్తుంది. నేనోటి చెప్తే నువ్వోటి, ఇది పని చేస్తలేదంటే నువ్వు మాట మాట్లాడతానవా? పనా? ఇదివరకు ఏం పని చేసింది? అది ఆటలు ఉడసలిందా, అన్నం వండిందా, కూర వండిందా, బోల్దామిందా? ఏం పని చేసేట్టు ఇదివరకు? అరే గీ ఫోను గా పని ఏం చేస్తుందే? నువ్వేంటివి ఇప్పుడేదో కొత్త పని చేస్తలేదని? పని చేసుడంటే ఫోన్ పోతలేదు వస్తలేదు, ఇది ఎందుకో స్టక్ అయింది, ఫోన్ స్టక్ అయింది. స్టక్ అయిందా? ఏమో మరి నువ్వేమంటావో నాకు అర్థమవుతలేదు. ఇవాళ దాకా ఈ ఫోన్ ఎవరు పట్టుకున్నారు? ఇంకెవరు? ఆ పిల్లగాడు, మనవాడు పిల్లగాడు పట్టుకొని ఒకటే తిరుగుడు. అవు ఖరాబ్ చేసిండు. అయ్యో ఫోన్ కూడా ఖరాబ్ చేసిండా? మొన్న మందు పంపుతో ఆడి ఆడి మందు పంపు ఖరాబ్ చేసిండు, ఇవాళ ఫోన్ కూడా ఖరాబ్ చేసిండా? ఇక ఇంకా మంచి ఫోన్ కొనండి. ఇంకా మంచి ఫోన్ కొని ఇవ్వమంటానవా? ఇంకా మంచి ఫోన్ కొనడానికి వచ్చిందా? మొన్ననే వద్దు 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 వద్దనంగా ఆ ఛార్జింగ్ పంపు
చాలు చేసుడు బంద్ చేసుడు చాలు చేసుడు బంద్ చేసుడు ఆ పంపు ఖరాబ్ చేసినావు ఆ పంపు ఉడకపోయి వాడిని చూపిస్తే ఎందుకు పనికిరాదు సామాన్కి వేసుకపో ఇంకో సామాన్కి వేసుకపో అని పట్టి మళ్ళీ ఉన్న ఫోన్ ఖరాబ్ చేసి ఇంకో ఫోన్ కొనమంటాను అంటే ఇప్పుడు నన్ను తిడతారు మా అమ్మమ్మ. తిట్టకపోతే అన్ని ఖరాబ్ చేస్తా అంటే నెత్తురెత్తుకొని చూడన్నా నిన్ను. మా మమ్మీకే తెలియలేదు. అగో నేనేమన్నారు ఇక్కడ నా బాధ నాకుంటే పూలల్లో వస్తలేదని నేను బాధపడతా అంటే మా మమ్మీకి తెలియలేదు అని పడుతుంది. కాదు మమ్మీ, అమ్మమ్మ నన్ను తిడతా అంటే గట్లనే చూసుకుంటుంటావా? మరి ఏం చేయాలరా? ఖరాబ్ చేసింది నిజమేనా? ఫోన్ నిజంగా నువ్వే ఖరాబ్ చేసినావా? తింటా అంటే ఫోన్ చూసిన దాని మీద అన్నం పడ్డది. అమ్మమ్మ చూసి తెచ్చుదని సబ్బెట్టి అడిగిన నీట్ గా. అయ్యో గట్లెందుకు అడిగినవురా? ఫోన్ ఎవరైనా అడుక్కుంటారా? అన్నం తిన్నాక సబ్బెట్టి చేయకపోతాయి కదా అమ్మమ్మనే, అట్లనే ఫోన్ మురికి పోవడానికి అడిగిన. అన్నం తినంగా చేయగడుకోమంటే తినంగా ఫోన్ చూసి ఫోన్ మీద అన్నం పడ్డదని నీళ్ళ గడుక్కుంటారా? ఎవరన్నా ఫోన్ నీళ్ళలో పెడితే ఉంటుందా? అది వరకేమో పూరీలు చేయంగా మంట పెట్టిపోరా అంటే ఆ పూరీల పీట తీసి పొయ్యిలో పెడుతుంది. ఏంది ఇంకా నీతో ఇట్లా గోస? మొన్ననేమో పొద్దున్న దాకా పంపుతో నాడా పంపు ఖరాబ్ చేతివి. అయ్యో బుజ్జి పూరిపీట కూడా పొయ్యిలో పెట్టిండా? ఇక అద్దు బిడ్డ ఇక అద్దు మీరు అద్దు అల్లుడు ఎటువా అల్లుడు ఇక ఓడే కావాలి. మా అమ్మ ఉంటా అంటూ నేను ఖరాబ్ చేస్తాను పిల్లగాను నువ్వు అంత ఆగమాగం నడుచువే కావాలి. నువ్వు చేయబట్టే ఉన్నతుండవురా నువ్వు ఏడా. అరే చిన్నపిల్లగాన్ని ఉత్తరారు ప్రతి దానికి తిరుగుతారు, నాకు బాధ అవుతుంది. అంటే సామాన్లు ఖరాబ్ అవుతా అంటే అమ్మమ్మ బాధపడతలేదారా? ఇంకెక్కడ తెట్లు పడి మన ఇంటికి పోలని సపరేట్ పోదాంపా. పెద్ద మాటలు బాగానే మాట్లాడతాను. ఆగు, మీ బాబేమో కదులుతలేనేడాయే. అరే ఫోన్ గింతే ఉన్నది, దీనిలో గిన్ని నీళ్ళు ఎట్లా పట్టినాయి? అరే ఈ ఫోను మిస్టేక్ల నీళ్ళల్లో పడ్డట్టు లేదు, ఈ ఫోను నీళ్ళల్లో ముంచినట్టే ఉన్నది. ఏదేదో లొల్లి పెట్టుకుంటారు ఇంట్లో, ఎప్పటికి ఏదో లొల్లి. అల్లుడు నడిచిందే కావాలి. ఆ 10,000 రూపాయల ఫోను మళ్ళీ నీళ్ళలో ముంచిండు ఖరాబ్ చేసిండు తిడతాడు ఆయనే. నడువు అంటే ఏడికి నడిచేది అత్త? అన్నం కూర అయిందా? రావన్నా తినడానికి? తిండి ఇంకా తిండా? మీ ఇంటి మీరు ఓడే కావాలి. పోడే కావాలంటే నాకేమైనా ఉండాలని సోక అత్త. ఇవాళ ఏం వారం అని పొమ్మంటారా ఏంది? చూడవా ఏం వారం ఏంటి ఏ నక్షత్రాలు నీకు ఏం తెలుసు? అన్నీ పాటించుడు మాకు తెలుసు, పద్ధతులు అన్నీ మాకు తెలుసు. ఏ పద్ధతి అయినా మా అవ్వ నేర్పించింది, మా తాతల ముత్తాతల కాలం నుంచి అన్నీ నేర్చుకొని పెరిగిన వాళ్ళం అత్త మేము. గిట్లా పొమ్మడుతోనే ఉరుకోడు రమ్మడుతోనే అచ్చుడు గట్టు ఉన్నది, అన్నీ ఇట్లా చెక్ చేసి ఉంటుంది. తిథులు నక్షత్రాలు వారాలు అన్నీ చూసి ఉంటుంది. నీకు ఏం ఎరక అత్త? ఏం ఎరక? పొమ్మంటే అయిపోయానా? ఏం తిథులు ఏం నక్షత్రాలు అల్లుడు? ఏమో నక్షత్రాలు తిథులు అనబడుతుంది. ఏమో కొత్తగా పిల్లలు చూడేస్తానవా? కొత్తగా పెళ్ళి అయినవా? ఏనుడో పిల్లలా పండుగ కచ్చినాలు సపరేట్ వెళ్ళకనో ఏవో తిథులు మాత్రం అనబడుతుంది. అయ్యో అత్త గట్లటమేంది అత్తో? అత్త నాకు బాధ అవుతుంది కాదు అత్త. అయితే ఇక అయ్యగారికి మా అమ్మ ఒకసారి చూపెట్టిందట, ఇక నా పేరు మీద ఎట్టున్నది ఏం కథ అని చెప్పి చూపెడితే ఇగో నేను ఎటు మంగళవారం ఎటు పోద్దట కాదత్త, అటు చవతలు వేయద్దట. గట్ల లేకుంటే నాకు ఇక్కడ ఉండాలని సోక. నాకు అవసరమా మీరు లొల్లి పెట్టుకుంటా అంటే? అంత ఆగమా అయితే అంటే ఇక్కడ ఉంటానా? నేను ఎప్పుడో పోదు. ఇక మంగళవారం కాదత్త, లేకుంటే ఇలా పొద్దున్న లేచి ఉంటేనే అవతల పడదాము అని మనసులో నేను రాత్రి అనుకున్న. దాంతో కూడా మాట చెప్పిన తెలుసా? నాకు గాతవారం అత్త, మంగళవారం ఎటు పోవద్దు. ఇవాళ మంగళవారం అంటివి, మొన్న శనివారం అంటివి. ఇక ఇంకో 2 రోజులు ఉన్నట్టే నీ కొడుకు మా ఇల్లు వీగుతాడు, మా పందిరి వీగుతాడు, కుప్పెత్తాడు, మమ్మల్ని ఇంట్లో కూడా ఉంచాడు. అయ్యో మరి ఎటు పోతాం అత్త? ఎటు పోతాం? ఈ వాచ్ పెళ్ళి అప్పుడు కొనిచ్చిన వాచ్లా సెల్ వేయించుకురమ్మంటే సెల్ మొత్తం ఖరాబ్ అయింది, పని చేయదు అని చెప్పి అన్నారు. అన్నాగానే నేను ఓపిక పట్టి అద్దుతి ఏం కాదు అత్తగారే కదా, ఇంకా కొత్త గడియారం ఏం వాడుతాం అని చెప్పి సపడకున్నా. మీరు పెట్టిన బండి అమ్ముకుంటే వాడు పైసలు ఎత్తలేడు. ఏంది కథ? ఏంది లక్షణం ఏందో నాకు. నేనేం మాట్లాడతానా? నువ్వేం మాట్లాడతావు? ఏమో నేను మాట్లాడతాను, నువ్వేదో బండి గింజని గది గిది మాట్లాడతాను. ఏం తల్లుడు పౌడే కావాలని చెప్తాను నేను. మళ్ళీ పౌడే కావాలంటది. ఏంద్రు గతో? అబ్బో తుమ్మైంది, నాతో మాట్లాడకత్త. ఇక అవతలి పో, అటేడు పో. తుమ్మైంది, తుమ్మగా నేను ఎవరితో మాట్లాడా? ఆగో మాట్లాడుతానే తుమ్మైనా కూడా ఇవన్నీ పట్టింపులు ఉంటాయా? ఎక్కడ చూలే ఇచ్చాంతరం మాట్లాడుతుంటే సర్దికత్తే తుమ్మ అవుతుంది, దగ్గత్తే తుమ్మత్తది. గా తుమ్ముకు గవన్నా కాతలే. నువ్వేమని అనుకో అత్త, నువ్వేమని అనుకో. మంగళవారం కదా, నీసు లేకుండా తినద్దు, ఏదైనా వేయిల్లి. మరి తుమ్మ అయితే తిండి ఎట్లా? తిండి ఆస్తలేవు తుమ్మైందని అంటే కడుపు ఆకలి కొడుతుంది కాదత్త. అయినా నేను నీతో మాట్లాడతలేను, నేను తుమ్మైంది కదా, నేను మాట్లాడద్దు. నీ కొడుకు సెల్లు ఖరాబ్ చేసిండు,
మొన్న ఖరాబ్ చేసిన పంపు పోతావా అది ఇరపవానికి ఎత్తాం ఎట్లా మిడతాం కానీ ఆ సెల్ అయితే కొనిస్తారో ఏం చేస్తారో మా దగ్గర కొత్త లేదు పంటలు వేరే మేము మిడతాను మరి కొనికి పట్టుకొని రాండి పోయి పట్టుకొని రాపో అబ్బో మనవడంటే లెక్కే లేదా మనవడంటే దూరపోడా దూరం కొడతాలుగా మొత్తమే వాడు ఎవరు మీ మనవాడు కాదా ఖరాబ్ చేస్తే అయ్యో సుచ్చులు నాన్నను ఇంకో ఫోన్ కొనిస్తారా అని చెప్పి చెప్పాలి కానీ బాబువాడు ఎంత బాధపడతాడు తెలుసా ఇంకా ఫోన్ లేదు డొక్కు ఫోన్ వాడవలసి వచ్చింది ఇక్కడికి వచ్చిన వల్ల నాకు ఏం కొనిస్తలేరు చాక్లెట్ కొనిచ్చిన ఐస్ క్రీమ్ కొనిచ్చిన వల్ల ఎందుకు తీసుకొచ్చినావు డాడీ అని చెప్పి వాడు ఇవారి దాకా 2 దమ్ములు ఏడ్చిపోయిండు అట్లా వాడిని ఇంకా పాపం బాధ పెడతాను ఇంకా వాడిని బాధ పెట్టింది కాక వాడికి ఒక పెద్ద సెల్ కొనిచ్చింది కాక ఇంకా నీ కొడుకు ఖరాబ్ చేసిండు నీ కొడుకు ఇట్లా నీ కొడుకు అట్లా వాడు ఉంటే ఇల్లును ఆగం చేస్తాడు గిదేనా పద్ధతి గిదేనా నేర్పించుకునే తిథి గిదేనా అబ్బో నేను ఎక్కడ చూడలే గిట్లాంటి వాళ్ళు మాత్రం నేను ఎక్కడ చూడలే అబ్బో ఒక్కొక్క అమ్మమ్మలు ఎట్లా ఇట్లా కొడుక ఇట్లా ఏది తింటావు కొడుక ఇక సెల్లు కావన్నా ఇంకోటి ఏదైనా కావన్నా ఇక నీకు ఇక ఆడపిల్లలు ఉంటే పట్ట గొలుసు కొనిస్తారు లేకుంటే ఇక పొలగాన్లు అయితే 2 తులాల గొలుసు మెడలు ఎత్తారు ఇక ఉండని కొడుక అని చెప్పి అంటారు గిట్లాంటి వాళ్ళు అబ్బో 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 ఈ కథలు మంచిగా లేవు నాకు పోబుద్ది అవుతుంది కానీ ఇలా మంగళవారం లేకుంటే నేను అవతల పడుతూ సపరేట్ ఇక్కడ ఉందినా ఇక్కడ మాట్లాడుతున్నా కాదు రాంగ మంగళవారం వచ్చినావు కదా ఆ వారం గుర్తులేదా వచ్చి 10 రోజులు అవుతుంది 10 రోజుల కంటే రోజు గాతవారాలు అవుతానయా ఇటు రాంగా ఏ గాతవారం లేదు ఎందుకు అత్త ఆశించుకొని సంచి కుట్టుకుంటాను రాంగా ఏ గాతవారాలు ఉండే అత్త మాకు ఎప్పుడో చెప్పిళ్ళు ఎటన్నా పోయి తినడానికి పోయినప్పుడు అత్తగారింటికి పోయినప్పుడు ఎటన్నా పెళ్లి ప్రభజనాలకు పోయినప్పుడు ఏ గాతవారాలు ఉండద్దు అని చెప్పి చెప్పింది మా ఒక్క తిరిగా బతిరాడి చెప్పింది ఏది ఉండదు రాక ఇట్లా ఏదైనా అక్కడికి పోయినప్పుడు మనం ఇటు రావాలంటే ఏదైనా పెళ్ళికి పోతాం ఇక రిసెప్షన్ పోయినా పెళ్లి పోయినా మళ్ళీ ఇక గాతవారం అనిపించింది అనుకో ఆ రోజు మంగళవారం పోతాం కదా మళ్ళీ మంగళవారం అచ్చులు ఉండదు ఇక అటే ఉండాలి గట్లా మంగళవారం మేము పోవడానికి ఉంటుంది కానీ రావడానికి ఉండదు ఇది వేరే మాకు వేరే పద్ధతులు ఉంటాయి అన్నీ మా వంశాచారాన్ని ఉండొస్తుంది ఇది ఈ గాతవారం అంటే ఏంది గోసవారం అన్నట్టు గట్లా పంపిస్తే మీకు మంచిది కాదు పోతే మాకు మంచిది కాదు మాకు మంచిది కాకపోయినా మంచిదే మేము బోధము కానీ అయ్యో మీరు పాపం మీరు ఎక్కడ ఇబ్బంది పడుతారో ఏదన్నా ఎందుకు అత్తగారు బాగుండాలి అత్తగారు ఏదన్నా అయ్యో అప్పుడప్పుడు ఏదన్నా కలో గంజో మంచినీలో పోసేవాళ్ళు ఎందుకు వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని చూసుడు లేకుంటే పోదు మా అత్త ఇప్పుడు పోన్నా పోమంటది చదువుతీయా పోంతి ఇక అత్త పోము మీరు ఏమన్నా పోమియాల మరి రేపన్నా పోతారా అల్లుడు జర బతిరాడుతున్నా దండం పెట్టి చూద్దాం అత్త రేపు తుమ్ము కాకుంటే ఇక పిల్లి ఎదురు రాకుంటే తుమ్ము కాకుంటే కరకుక్క ఎదురు రాకుంటే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అవి ఏరు రాకుంటే మాగబోతాం అబ్బో ఇంకా కర్రె కుక్క ఎదురొచ్చుడు ఇంకా పిల్లి ఎదురొచ్చుడు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయా నేను అందుకే పిలుస్తలేడు పండుగ విలువాలనే భయం అవుతుంది ఆ చీన కూర పడతారని ఏమో ఎన్నడన్నా ఏమన్నా ఉండి ఇక పోతాను నేను ఇక ఎండాకాలమే చెట్టు కింద కూర్చుంటే అంత ఉడకపోసినట్టు అవుతుంది అత్త మామను కూలర్ పట్టుకురమ్మాను ఇంట్లో మంచిగా చల్ల పడుకోక చెట్టు కింద కూర్చుంటే అవుతుంది ఇవాళ మా మామతో కళ్ళు పోయి మా మామ కన్నా ఎక్కువ నేను తాగాలి మా అబ్బా పొల్లు తిడుతుంది పోదాంపా ఎటు పోయేది నీవు తెలియదానే ఇలా గాతవారం అందుకనే లేకుంటే నువ్వు పొద్దునే బయలుదేరి మనం పోపోదుమా అరే నీకు గాతవారం ఎక్కడిది గీతవారం ఎక్కడిది ఎప్పుడన్నా వారాలు తిది నక్షత్రం ఏదైనా చూసినావా నువ్వు ఏది నమ్మవు కదా ఇంటికాడ ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి 10 రోజుల బట్టి పోదామన్న వాళ్ళే ఆ వారం ఈ వారం అన్న పడుతుంది అట్లా కాదే నీకేం తెలియదు సపడే కూకో ఇక నాకు అన్నీ తెలుసు అన్నీ అప్పుడప్పుడు పాటిస్తాం ఇట్లా నీకు తెలియదు మనకు పోయేటప్పుడు ఏ గాతవారం ఉండదు కానీ మనం ఇంటికి పోయేటప్పుడు మాత్రం అన్ని గాతవారాలు అన్నీ ఎప్పటికి ఉంటున్నాం కదా ఇంట్లో అట్లా అన్ని చూసుకొని ఇంటికి పోవాలి నీకు తెలియదు అరే ఏమన్నా ఇంటికి వచ్చిన కొత్త అల్లును మనం ఏమన్నా మన కొత్తగా పెళ్ళైన ఇవన్నీ పట్టింపులు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఉంటుంది ఇవన్నీ పట్టింపులు ఏ లేదు నీకేం తెలియదు సపడే కూకో నోర్మి నేను చెప్తాను అయ్యో ఏమున్నదే ఎక్కడ ఉంటారు మనం అడవులు ఉంటారా మీ వాళ్ళ ఇంటికానే కదా ఉంటాను బుక్కడి తింటాను అంతే ఏమున్నదే బుక్కర్ తింటాను అంటే బుక్కర్ తిండి ఊకనే వస్తుందా ఏమైనా పనిలో సాయం చేయమంటే మొన్న పంపు కొట్టమంటే నువ్వు కొట్టగానే పోతివి నాకు అది ఉన్నది నాకు ఇది పని ఉన్నది ఆ పని ఉన్నది అంటే అబ్బో బుర్రన పోతావు కావచ్చు అన్నట్టు వాళ్ళు తప్పదాకానే ఉన్నారు ఆ పంప ఖరాబ్ చేసిండు కన్నిగాడు ఏం చేస్తాడు నా కని అంతా నా బాధ ఉన్నది నీతో నా బాధ ఉన్నది వాళ్ళతోనేం బాధ చిన్నపిల్లాడు వాళ్ళతో బాధలు ఏముంటాయి చిన్నపిల్లలు అన్నప్పుడు కొంచెం చూసి మెదలాలి
ఇంకా ఫోన్ కొనియరా పొలగానికి? ఫోనా? 10,000 ఫోన్? మా అవ్వలు రూపాయి కష్టం చేస్తే కానీ పైసలు రావు. 10,000 రూపాయల ఫోన్ ఖరాబ్ చేసిండు కన్నిగాడు. ఏం చేసిండు? ఏమైతుంది? చిన్న పొలగాడు అంటానా? చిన్న పొలగాడా వాడు? చిన్న పొలగాడు. నేను బాధపడుతున్నా. ఇగో మన ఇంటికాడ ఏమైనా ఖరాబ్ అయితే నేను బాధపడతలేనా? వాళ్ళకి కూడా తెలియదు, అమ్మమ్మ వాళ్ళకి కూడా తెలియాలి ఎట్లా ఖరాబ్ అంటే నువ్వు అంటే కన్న తండ్రివి, కన్న తల్లిదండ్రులను మనం భరించుకోవాలి. ఇక్కడ వచ్చి గిన్ని రోజులు అయ్యో పండగ వస్తే 3 రోజులు ఉంటారు, 2 రోజులు ఉంటారు. నువ్వు ఏమన్నావు? వచ్చే రోజు అత్తాము, రేపు చూస్తాము, ఎల్లుండి తిరుగు ప్రయాణమే అంటివి. ఇప్పుడు 10 రోజులు అవుతుంది, 10 రోజులు గడుస్తుంది. మొత్తం శనేశ్వరం ఇంట్లో అవుతుంది. ఓ పని ఆసర కావాయే, పాట ఆసర కావాయే, ఆ కనిగాడి మీదకి వెళ్ళి అదోటి ఇదోటి ఖరాబ్ చేయబట్టే. మొన్న పూరీల పీట తీసుకుపోయి పొయ్యిలో పెట్టే. ఏం చేసుడు కథ? ఎంతకంటే వాళ్ళు చేసుకొస్తారు. మొన్న షాపుకు పోయిండట, కొనుక్కోమని పైసలు మా అవ్వని అడుగుతా, నా దగ్గర 1 రూపాయి లేదు బిడ్డ అన్న వల్ల ఎవరో కొనుక్కోపోతాన్న చాక్లెట్ చేతులకెళ్ళి గుంజుకొని తిన్నాడట. వాళ్ళు పొల్లు తిట్టిపోయారు. ఇంటికి వచ్చి అబ్బో ఇంటి మీద వాడు ఉంటానవా, ఇక్కడనే ఉంటారా ముగ్గురు అని అనబట్టే మంది కూడా. మరి అట్లా ఇక ఎవరి తప్పు ఇక్కడ? చాక్లెట్లకు పైసలు ఇచ్చుడు ఇవ్వాలని మీ వాళ్ళు తెలియద్దా? అంటే పైసలు ఎక్కువ సప్పలేకుండా నీ కొడుకుని నేర్పుకుంటావా? చాక్లెట్లకు పైసలు ఇవ్వలేదని మా అవ్వని అంటావా? ఏమో అన్ని మీయే నడుస్తానే గానీ పోదాంతి మాదేడ నడుస్తాను. ఇప్పుడు నాదేడ నడవనిస్తాను. నడువు ఇంటికి పోదామని అంటే నీకు అంతగానం పోతే నువ్వు పోవే. నేను ఈ గాతవారం చూసి ఇవన్నీ వారాలు లేకుండా తిది నక్షత్రాలు లేకుండా నేను రా. అంటే ఇంటాడు బిడ్డను నాకేం వారాలు లేదు కానీ ఇంట్లో నువ్వు నీకు అన్ని వారాలా? అగో నువ్వు ఇంటికి పో, నేను ఉంటా. నేను ఉంటా. ఇగో నేను అన్ని మంచిగా చూసి తిది నక్షత్రాలు అన్ని చూసుకొని మంచిగా అత్తపో పో నువ్వు పో. ఎప్పటికేం మాట్లాడతారో పో. నేను ఇక్కడ ఉంటా, నేను రావు. ఇక నేను అడిగిపోతే నువ్వు ఇక్కడనే ఉంటావు కావచ్చు. ఇక మొత్తమే అగో బుక్కడు తిని సపడకుంటే ఏడుంటే కాలం గడపాలి. ఏమున్నది భూమి? ఎవరన్నా ఉంటే అసలు అల్లుడన్నోళ్ళు 2-3 రోజులు ఉంటే ఎవరికైనా మర్యాద ఉంటది, ఎవరికైనా ఉంటది. నీకు చీమ కుట్టినట్టు అన్న అయితే లేదా? ఎందుకు కాదు, నాకు బాధ కాదా? నాకు లోపల బాధే ఉన్నది. అయ్యో ఇట్లా గాతవారం వచ్చే మంచి రోజు రానుండే, ఇలా వేరే రోజు కానుండే అని చెప్పి నాకు మస్తు బాధ అనిపించింది. వారాల గురించే బాధ అవుతుంది కానీ మరి నేను అత్తమామల దగ్గర పడి తింటానని అయితే నీకు బాధ అయితే లేదు. గట్లా పడి తింటానా అనేది ఏమున్నది? ఏం పడి తింటాను? పనాసరే కావచ్చు కదా. ఉన్నప్పుడు ఇంత పనాసర అంటే వాళ్ళకు కూడా తృప్తి అనిపిస్తుంది కదా. అంటే నాకు పనులు లేవా? ఇంటికి పోతే నాకు కూడా వచ్చే పనులు ఉన్నాయి. నేను పోవాలని ఇక్కడ ఎందుకు ఉన్నాడు? మరి పనులు నడుపుదాంపా. రాను ఇప్పుడు కాదు, ఇది వారం కాదు. పోదాంతి. ఎక్కువ తొందర పడకు, రేపు చూద్దాంతి, రేపు ఆలోచిద్దాంతి. ఓకేనా? నువ్వు సపరేట్గా మంచిగా ఇంట్లో పో. ఇగో ఏమన్నది అమ్మా, నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ గిట్లనేనా, ఇక్కడనే వాడు ఉంటారా మీరు అని అడుగుతారు. అడిగేటోళ్ళు అడుగుతారు, అనేటోళ్ళు అంటారు, నాలుగు మాట్లాడుతారు. మనం ఇట్లా ఈ సేవ నినాలి, ఈ సేవను వదిలేయాలి, అంతే. ఏం లేదు. ఎందుకు మనకు పడుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇంటికి వాళ్ళు ఏమైనా వచ్చి తిండి పెడతారా? మన అత్తమా పెడతారు. తిట్టినా తిడతారు, ఇంత బుక్కడ తిండి పెట్టినా పెడతారు. నీకు ఇంత చీమనెత్తురు లేదు. చీమనెత్తురు ఎందుకు లేదు? దెబ్బ తాకినప్పుడు మాగత్తా అని నేను ఇంతగానం అంటానా? మా అవ్వ ఎప్పుడు పోతారు అన్నట్టే చూస్తాంది. నీకు ఎట్లా అనిపించలేదా? ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టక. రేపు ఆలోచిద్దాం పోయేమో. ఇలా కళ్ళుకు పోయి మరి పోతాడో పోడో. ఇవాళ ఓసారి పోతాడో ఓసారి పోడు, పోయి తాగాలి. ఏమంటాండే అల్లుడు? పోతానంటాండా పోనంటాండా? ఏమో ఏమంటలేడు. బుజ్జి పోయింది కదా అడగడానికి. అవునా? అవ్వా ఇవాళ పోదామంటే గాతవారం అంటా అండి. ఇక రేపు పోతాం. సరే బిడ్డ, ఇన్ని రోజులు ఒక్కరోజుకేంది కానీ అందరు ఇంటికి వచ్చి అంటాను బిడ్డ, మీ అల్లుడు మీ బిడ్డ ఇంటి వినే ఉంటారా అని మంది బాధకున్నది బిడ్డ. అరే కళ్ళు తెచ్చుకున్నామంటే భయం అయితే అందరూ బుజ్జి. అల్లుడు మొత్తం తాగుతాండు ఏమి లేకుండా కళ్ళు తెచ్చుకుంటే. బాబు ఇక నువ్వు బాధపడకు, రేపైతే మేము పోతాం. నేను పోదాము అని అంటే నువ్వైతే పోగాని నాకైతే గాతవారం నేను రాను అంటాను. ఇక రేపు ఎట్లనన్నా వేసి పోతాం. సరతే బిడ్డ, రేపటి సందన్న తెచ్చుకుంటా కళ్ళు. పండగకి వచ్చిన అల్లుడు 10 రోజులు దాటింది. కష్టాల తోడున్న అందరికి నా వాళ్ళని కనిపిస్తలేనమ్మ కొందరికి కష్టాల నేనున్నాని. నా వాళ్ళు నీ వాళ్ళు ఏమున్నది, అన్ని కాగితాల బంధాలు, అవి కాగితాల జీవితాలనుకొని అయినోళ్ళనే వదులుకుంటారయ్యో. బాగుంటే 10 మంది వస్తారయ్యో, చుట్టాలే మన ఇంటికి, లేకుంటే వదిలేసి పోతారయ్యో ఏనాడు మాటికి. గట్లున్నది పరిస్థితి. ఏం చేస్తాం రాకన్నీ, మన పరిస్థితే కంతున్నది. ఇక తయారైన పాటలు ఇంటికి పోయినాక మాగవారదు కానీ పోదాంపా. అగో మళ్ళా పోవడం అంటే పొద్దుగాలనే ఆగరాదే. అత్తమామేమో అనే ఇవరిదాకా ఏమన్నారు? వాళ్ళేమన్నారు? నీతోనేమన్నారు?
ఏదో శేనకాడి పోయి కోడి పిల్లని పోయినట్ట కదా, మళ్ళీ నీతోనేమన్నారు వాళ్ళు ఏమన్నారు అని ఏమో అనబడితివి. వాళ్ళు చేను దగ్గర మైసమ్మ కోడి పిల్లని కోస్తారు, వాళ్ళు చేసుకుంటారు, మనం పోదాం. ఓసిని గండం పాడువారా, ఏ మనిషివి ఎట్టట మనిషివే, పోదామంటావు ఇప్పుడు. ఇంకా మైసమ్మ చేసుకుంటా అంటే అత్తమామలు మైసమ్మ చేసుకుంటా అంటే మనం పోతే ఎట్టుంటుంది, ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు, అన్యాలం పాడవడా వాళ్ళు మైసమ్మ చేసుకుంటారు, కోడి పిల్లలను కొత్త అల్లుడు లేడా, అల్లుడు ఉండద్దా, ఈ రోజు అల్లుడు పోతాడంటే ఎట్టుంటుంది చెప్పు. పొంగ దారిపట్టి ఎందరు అడగాలి ఏంది ఏంది కథ. మన ఇంటికి వెళ్ళాక కూడా మా అత్తలు మైసమ్మ చేసుకుంటారు, మా అత్తమామ వాళ్ళు మేము వచ్చినామని చెప్తే మనకు కూడా ఎంత ఇజ్జతి చెప్పు. ఇక పోదాంతి, రేపు మళ్ళీ గాదవనం వస్తుంది, ఎల్లుండి వరకు చూద్దాంతి. మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టినావు. నిన్ననే నేను రేపు పోతావా అని చెప్పిన, నువ్వు మళ్ళీ ఏదో కొత్త రంగం మొదలు పెడతాను. ఏమైతుంది? ఏ ఊకో అన్ని చిన్నపిల్లలు వేసాలు, ఇప్పుడు పోవద్దు గట్లా దేవుని చేసుకుంటా అంటే ఎట్లా పోతాం కానీ. చేను దగ్గర నా మైసమ్మకి ఏడే చెప్తాను మరి, మనం కూడా పోదాం పా. అల్లుడు ఈ దుకాణంలో పైసలు పట్టుకొచ్చినామట. దుకాణంలో పైసలా? ఏ పైసలు? మొన్న పెసరపప్పు తెమ్మని తోలితే పెసరపప్పు దేమన్నా పెసరపప్పు తీసుకొని ఇంకా 500 ఇవన్నీ రాయించి తెచ్చినమాట మా ఖాతాలా. ఆహా, గా పైసలా? గవి మీరే కాదత్తా, ఏం సంపాదిస్తలేవు ఏంది, ఇక్కడికి వచ్చి ఖాళీగా ఉంటానో ఉట్టిగుండా వాడితివి. ఒక పైసా తెచ్చినోని కాదు, ఒక రూపాయి కొత్త తెచ్చినోని కాదని చెప్పి ఒకటే లొల్లి పెట్టిలు కాకుండా మీరు ఇద్దరు కలిసి మావును నువ్వు బాగా లొల్లి పెడతా అంటే నేను తెల్లారి బాగా ఆలోచించిన. ఇక పెసరాపుకి మీరు పెసరాపుకి పోతారన్న వల్ల నేను పోతారని వేయినా, ఇక రాయించి పట్టుకుని వచ్చిన 500 సంపాదించుకొచ్చినట్టే కదా, ఇంకేంది. 500 పట్టుకొచ్చి మీకే ఎత్తి కదా. 500 తెచ్చి మాకిస్తే అబ్బాయి అల్లుడు ఎంత మంచోడు, ఎంత కట్టం చేసిండు, గింత చెప్పనే కట్టం చేసి 500 రూపాయలు సంపాదించిండు అని మేము అనుకున్నాం. మా ఖాతా మేము రాయించి మాకైతే చెప్పినాం 500 రూపాయలు సంపాదించిందని. ఇంకా ఆగో మరి లేకుంటే ఏదైనా పనికి పోతానా, ఈ అత్తగారింటి కాడ అల్లుడు పనికి పోతే అందరు ఏమనుకుంటారు, ఇగో వీళ్ళు అల్లుడు చూసినావా ఇక్కడ వచ్చి పని చేసుకుంటాడు, లేకుంటే ఇట్లా పని చేస్తాడు అని చెప్పి నాకు ఏం తెలియదు తక్కువ, అందుకనే రాయించి పట్టుకొచ్చిన. అది కూడా సంపాదించినట్టే, మీకు ఏం తెలియదు పట్టు. కానీ అవ్వ ఇక ఇయ్యాల కూడా ఉందామంటే మీరు మైసమ్మకి వేసుకుందామని గుసగుస మాట్లాడుకున్నది కూడా ఇన్నాడు, ఇక ఓవలేదంటాడు. వాళ్ళకి తెలియదా అని, వాళ్ళకి తెలియదా ఈ మైసమ్మ చేసుకుంటే అల్లుడిని ఇంట్లో నుండి వెళ్ళగొడతారా, అది మంచిదా వాళ్ళకి మంచిదా తెలియదా కదా అత్త, ఉండద్దా. ఇక మీరు మైసమ్మ చేసుకుంటా అంటే అటు ఇటు ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని కథ ఉంటుంది, ఎంత కథ ఉంటుంది. కోడి పిల్లని చేసి కోసుకున్నప్పుడు మీరు ఎట్లా తింటారు అత్త, అంత వాతం వస్తుంది ఎందుకు. మేము ఉంటాం పాటు, మేము ఉంటాం. ఇవాళ ఉండి అయ్యో పోయే ఉన్నది, రేపు ఎట్లా మళ్ళీ గాతవారం రానే బట్టే ఎల్లుండి వరకు చూస్తాం దీపోవుడు. అద్దల్లుడు మీరుండు, నేను అరకిల కోడి పిల్లని తెమ్మన్నా మామను, అందరు ఉంటారని కిలకోని తెమ్మలే, ఇంత పిల్లని తెమ్మన్నా ఇంత మొక్కెళ్ళని పెరుడు కోసేప్పుడు మొక్కెళ్ళని చేసుకుంటాను. జర పోండి అల్లుడు పోండి, మీ పండు మీరు చేసుకోపోండి. అబ్బా అత్త మీరు ఏమనుకున్నా మంచిదే, ఇవాళ భూము అంతే. ఇక మీరు ఏమనుకున్నా మంచిదే, ఎందుకంటే పోవద్దు ఇట్లా దేవుని చేసుకుంటే అల్లుడు అవతల అడుగు పెట్టద్దు తెలుసా. ఎంత కొన్ని ఉందామారా ఇక నీళ్ళ ముంచి ఖరాబ్ చేసినామేమో, మళ్ళా కొనుకొచ్చినాక మాగిస్తారు. కానీ మాగిస్తారు, ఇంకోటి కొత్త ఫోన్ ఏం కొనలేదట్రా. ఇప్పుడు ఉంటాను రాలుడు అలా. అమ్మమ్మ డాడీ ఉంటారని చెప్పే ఉంటాం. అగో అవ్వా ఏమో తీ బిడ్డ, ఇంత మైసమ్మని చేశాక ఏదో బుక్క తినిపోదుర్తి. నేను కదే అంటాను అత్త, మళ్ళీ మీరు బాధపడతారు గట్లానే అంటాను నేను, లేకుంటే నాకు తిరాలని ఏమన్నా సోక. ఉందాం పో, ఇంట్లోకి పో, ఇది దబా వస్తుంది పొద్దుగాలనే. ఇవి ఉండుడే రకా, నీకు ఉండుడే. బుజ్జి ఈ అల్లుడిని ఈ నీళ్లు తాగట్లేవే, ఈ నీళ్లు తాగడానికైతే ఈ ఉప్పు నీళ్ళు కడుక్కోవడానికి అయితే ఒబ్బిన నీళ్ళు మనకు బాయికాడి పోయి తెత్తడంట బానే అవ్వా. అల్లునికి పని చెప్పిండ్రు అని అంటాడో ఏమో మరి, అడుగు తాగు. చేనుకాడికి వచ్చినప్పుడు ఒకటొకటి చేస్తేనే అవుతుంది మనిషి పని, మరి ఒకటని గిది నీళ్ళు ఎత్తుడు సుతారమా. ఓ ఇంటికాడ దబ్బున నాకేమైనా సాయం చేయమంటేనైతే షుర్రు బుర్రలు ఆడతాడు. ఎంత పని నేను ఎల్ల తీసుకొస్తానా, నువ్వు గీ పని చేసుకోవా అని అంటాడు. గిట్టు తీసింది గిట్టు పెట్టాడు. మంచినీళ్ళు కూడా టైంకి అందియాలి. ఏం చేసుడు, అడుగు తాగుగా. నువ్వు నా మీదే అరుస్తావు, ఆయన నా మీదే అరుస్తాడు. నేను ఎటు పోవన్నో ఏమో. శర్వాణి ఎలవేని పువ్వని వందే భారతి, అమ్మ వందే భారతి, వందనమివ్వని వంద సంభవరాని ఆలకి పుమ్మతాళ్ళి, అమ్మ వందే భారతి. శర్వాణి ఎలవేని పువ్వని వందే భారతి, అమ్మ వందే భారతి. మాతా నీకిదే వందనం, భూ మాతా నీకిదే వందనం. ఇగో ఏం చెప్తాను, ఇక్కడ ఖాళీ కూర్చొనే ఉన్నావు కదా, మంచినీళ్ళు సరిపోతలేవు. ఆ కూర ఉడుకుతా అంటే మేము పోతూనే ఉన్నాము, నీళ్ళు అసలు అన్నీ అయిపోతూనే ఉన్నాయి, తక్కువ పడేటట్టు ఉన్నాయి. వాళ్ళ బాయికాడికి పోయి నీళ్ళు పట్టుకరాపో. నేనా
నేనెందుకు పట్టుకొస్తారే? అల్లుడు అల్లుడు అంటే ఎట్లుండాలి? అల్లుడైతే షేన్ల మైసమ్మ కోడిని కోసి వంట చేసుకుంటాన్నాం. నీళ్ళు తక్కువ పడ్డాయి తెత్తే తప్ప. నేనెందుకు తెత్తనే? మీ బాబు లేడా? మీ బాబుని పంపి ఎటు పడతాడు? నేను పోతానా? అల్లుడిని పోతానా? ఏమనుకుంటాను? ఏంది నా కాందేంది, నా కాతేంది, నా కారు ఏంది? నేను పోతానా? మీ మామ ఒట్టి కూర్చోలేడు. ఆగో ఇదివరకు కట్ల కోసం తిండు, కట్టెలు తెచ్చిండు, నీ ఆగో పొయ్యిలో బండలు తెచ్చిండు, ఆడ పెట్టిండు. ఆగో మళ్ళీ ఎట పోయిండు, అదేమో సగ పెడతాండు. ఎన్ని చేయాలడు? నువ్వు పోయిగా నీళ్ళు తెమ్మంటే గడ కూలబడ్డావా? అంటే అత్త నువ్వు ఏం మాట్లాడతాను? అల్లుడు తెస్తే మీరు కూర్చొని తింటారా? మీరు కూర్చొని తింటే నేను మీ చుట్టూ చేసుకుంటూ ఉన్నానా? అల్లుడు అంటే ఎట్లుండాలి? మీరు అల్లుడు చూసే పద్ధతిగా చూస్తారా? నన్ను అన్ని పనులు చేయాలి, కట్టెలు తేవాలి, లేకుంటే నీళ్ళు తేవాలి. ఏం మాట్లాడతాను అత్త నువ్వు? మరి మనిషి కట్టుకునే వద్దా? మిమ్మల్ని ఉండవన్నట్టు ఉండేమో నేను చేయన్నా అంటే మనిషి కట్టుకునే వద్దా? చేప ఆహా, అబ్బో తిట్టిపిస్తాను ఆమె నువ్వు ఇక్కడ నుంచి నన్ను తిట్టిపిస్తానవా? ఏందే కథ నాకు అర్థమైతలేదు. నాకు పిచ్చిలేస్తాంది, నాకు అసలు వశపడతలేదు. సరే అయితే పోదాంపా, మన ఇంటికి మనం పోదాం. ఇక్కడ నుండి అనిపించుకున్నాడు ఎందుకు? ఇంటికి కూడా ఇప్పుడు ఇంటికి కూడా ఎందుకు? నేను ఇంటికి రాను అంటే తినందే పంపిస్తారా? తినద్దా? అల్లుడు తినద్దా? తినాలంటే అన్ని పనులు చేసి నీళ్లు దేవన్నట్ట. నీళ్లు తక్కువ పడ్డాయి. మా బాబు ఏం ఖాళీగా లేడు. అప్పటి నుంచి ఒక రాళ్ళు తెచ్చిండు, కట్టెలు ఏర్పాటు చేసిండు, నీళ్లు కూడా మోసిండు. కానీ తక్కువ పడ్డది తెమ్మంటాను గంతే. నిన్ను అంటే నేను బయలుపడని చూస్తాను నారే మీరు? అబ్బో మీ కథలు నాకు ఏం అర్థమైతలేవు. వీడికి ఈత రాదు, వీడు బయలు పడాలి. అట్లయితే అబ్బో ఈ కథ పెద్దనే ఉన్నది పాటు. నాకు ఆలోచనలు పెద్దనే వస్తాయి. ఏందల్లుడు ఆ బాయికి మెట్లే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లగాళ్ళు, గిన్న పిల్లగాళ్ళు, 10 ఏళ్ళ పిల్లగాళ్ళు పోయి తెస్తాండ్రు. గది సుతారమని నేను పోనంటానవా? అత్త నువ్వేమనుకున్నా మంచిదే. నాకు నీళ్ళు చూస్తే చేతులు వణుకుతాయి అత్త. గట్లా వణుకుతాయి. దానిలో పడితే నాకు ఈత రాదు. ఈత ఎవరు నేర్పియలే నాకు. మా తాతలు ముత్తాతల కాడ నుంచి ఈత ఎవరు నేర్పియలే. మాకు అంతా గండం ఉన్నది అత్త. మా వంశానికే నీళ్ళ గండం ఉన్నది. గట్లా లేకుంటే నేను మాగా నీళ్ళు తెత్తు, మాగా బావిలో దునికే పట్టుకత్తు నీళ్ళు. గట్లా అత్త గట్లా. ఏమనుకోక అత్త, ఏమనుకోకు. మళ్ళీ నువ్వన్న పోయి ఆ బావిలో దునికి నీళ్ళు పట్టుకురాపో. ఏదైనా గండం అంటావు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనేమో గాతవారం, ఇప్పుడు ఏమో ఏదైనా పని చేయమంటే గండం అన పడుతుంది. ఏని బాగా అంత తుత్తు దానివి. అత్తతో నేను మాట్లాడుకుంటాను కదా, మళ్ళీ నువ్వేదో అని మాట్లాడతావేమే? నీకేదో సపడే ఊకో అత్త. ఇక నువ్వు బాల్యదునికి నీళ్ళు పట్టుకు రాపో. అంటే నాకైతే ఈత రాలుడు, నన్ను పోయి బాగా తునుకుంటాను. అయ్యో నీకు కూడా ఈత రాదు అత్త. అత్త నీకు ఈత రాదు అత్తో. ఇక నాకు ఈత రాదు అత్త. మన ఇద్దరు ఇట్లా ఎవరు నీళ్ళు తెస్తావు అత్త. ఇక మీ బిడ్డను పంపిస్తే మీ బిడ్డ అడ్డే దొరుకుతుంది కావచ్చు అత్త. నాకు ఉన్నది ఒకటే కాదు అత్త. అయ్యో గది సుతారమా? గా నీళ్ళమంటే గంటగానే పెడతాను. ఏమో సుతారంగా మంచిగా నీళ్ళమంటే ఎలుకని చూసి ఎలుకలు పడ్డట్టున్నది. ఆ చుట్టుపక్కల అందరు చూసి అగో ఏంది ఏందని అడుగుతాను. సాల్తీ మా ఏడితే కాడికి ఏమో నీళ్ళకి బొమ్మలకుంటే అయిపోయా. నాకు వల్ల అయితే లేదు అబ్బో. ఏమైంది? వంట తయారైతుందా? తయారైతలేదా అత్త? ఏమైంది అత్త? కూర ఉడికించడానికి ఎంతసేపు అవుతుంది? అడియే కుక్క గీటికి వచ్చింది. నాకేం పెడతలేరు, నీకేం పెడతారే? అడి లే పో. చేనుల కుక్కలు వస్తాయి, వాళ్ళు నాకే పెడతలేరు. వాళ్ళు వంట చేసుకుంటారు, నీళ్ళు ఇమ్మంటారు. పని చేస్తారే అగో తిండేట పాటు. కుక్కలు అయితే ఏం పని చేస్తాయి? అవి ఏం పని చేయ, వీళ్ళకి తినలేదు ఏం లేదు పో కుక్కలకు. అవ్వా నేను పోయితే ఏమన్నానే మరి నీళ్ళు? అయ్యో నువ్వేం తెస్తావు బిడ్డో? నువ్వు దూరాలు పెడితే లేని కథగా. అద్దు అత్తి బాపు పోయి తెస్తాడు. ఎక్కడన్నావు రా? అగో చూసినా అత్త, బిడ్డనైతే కాపాడుకుంటాను. అల్లుడు దేనిలో పడి చచ్చినా మంచిదేనా? అబ్బో మీ తెలివి ఎవరి తెలివి మరి. ఎవరన్నా నింటే అప్పుడు తెలుసు. ఎవరు ఏంటట్టు మాట్లాడరు, లోపల పుస్సు అని మాట్లాడుకుంటారు. బిడ్డనైతే కాపాడుకుంటారు. బిడ్డ అయితే మునుగుడాదు, తెలియడాదు. నేనైతే దారదా? నా కాలు దారదా లొల్లి కాదా? తెలివి మీకేమున్నది పాటు. నాకు బుక్కడ బువ్వత్త అయిపోయా. ఏమవుతి ఎప్పుడేం చెప్పినా చేయవు నువ్వు. మా కూర కమ్మ ఉన్నది, మొత్తం మనమే తింటాను. వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారంటావా? తినడం పట్టు ఏం కాదు. తిన్నాం పట్టు ఏం కాదు, వాళ్ళదే ఉన్నది. అంతే, నీదే ఉన్నది మొత్తం. మరి నువ్వు ఒక్కడి మీద ఆయన మా అల్లుడు ఉన్నాడు, మరి అల్లుడికి ఏమైనా దేవాలని అని చూడవా? ఇక అయిందేదో అయింది, ఇప్పుడు తినేదైతే తిన్నాం పట్టు. సరే కానీమా, ఇక కానిద్దాం పట్టు.
కూర అయితే కమ్మగా నిలమా ఏ కుయకేంది అమృతం ఉన్నట్టున్నది. అమృతం ఉన్నట్టున్నది. తెచ్చుకుంటే పోతాంది. ఇంకా కావన్నా 2 ముక్కలు కావన్నా? ఇక తిన్నా, ఇక నువ్వే తిన్నా అల్లుడు. ఇక నేను తింటా మావు, నువ్వు ఎక్కువ తినకు, నీకు అడ్డు వస్తుంది ఇరగ తాగి ఉన్నావు అసలే. ఇక నీకు అంతే, నువ్వు ఇరగ తాగున్నావు, నాకు ఏడ తాగుడు, నాకు తాగుడు. నువ్వు పట్టుకపోతాను ఎప్పుడన్నా గిన్నె వల్ల పెట్టి వచ్చి ఒక్కసారి మరి అల్లుడు ఉన్నాడు పట్టుకపోదాం తాగిపిద్దామని చూస్తానమ్మా మామ. ఇక నువ్వు తాగుతానంటే ఇక కుండ, ఇక మొత్తం కుండ ఒక్కటే బుక్క పడతావు. ఇక అందుకే ఇక గౌన్లో భయపడతారని తీసుకపోతలేను. అయ్యో, నువ్వు తాగి ఎటు మాట్లాడతావు తెలుస్తలేదు పొట్ట అయినా కానీ. ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు గుర్తుంటుందా రేపు పొద్దున? ఇప్పుడు అయితే తినరాదుగా. ఇప్పుడే తింటా. ఏమనంటే వాళ్ళు తిడతా అయితే నీ పేరు చెప్తా, ముందే చెప్తానా? చెప్తే ఏమవుతుంది? తిండి కంటే ఎక్కువనా? అంతే కదే చెప్పు. అల్లుని తిండి కంటే ఎక్కువనా? అల్లునికి పెట్టద్దా? ఇంకా అల్లునికి ఇగో నాకు పోంగా జర బట్టలు పెట్టుల్లి, ఈ బట్టలతో 2 రోజులు ఉండాలి. కొంచెం బట్టలు సపోర్ట్ చేస్తారండి ఇప్పుడు. ఇక బట్టల దుకాణంలో పోతే తెలుస్తుంది సంగతి. బట్టలు మరి ఏమో పోలి పోయి తేలి. ఎట్లా తెస్తాం అల్లుడు? నువ్వు రాంది, నువ్వు వస్తావు, పైసలు నువ్వే ఇస్తావు. మరి పైసలు నేను ఇచ్చినా కానీ నువ్వు కూడా ఉండదు మా వస్తాం అల్లుడు, మేము వచ్చి చూస్తాం. ఏం చూస్తారు? ఇక మీరు చూస్తారు, బట్టలు తీసుకుంటే మాకెందుకు? చూస్తాం. మా తాగినప్పుడు కూడా ఒప్పుకుంటలేవు జరా. అయ్యో రామ, నీతో గోసే ఉండదు పాటు. అత్తాలు ఇగో నేను తిన్నా అని చెప్పక, మొత్తం నువ్వే తిన్నా అని చెప్తా. చెప్పుతేంది, చెప్పరాదు, ఏమైతుంది? సరే అత్తాలు కానీ చెప్పు. అయ్యో, దేవుని కాడ 10 పెట్టే వరకు తింటాన్రా? అంత ఆపేసేనా? మేము వచ్చిందాక ఆగచ్చు కదా, ఏం పడిపోతుంది అంతగానో? అన్నం కూర్చొని తినకపోదుమా? బిడ్డరా తిందాను రావే. నేనేమన్నా కావాలని తింటాను నాత మామ. ఇగో తాగొచ్చిన అల్లుడు తిందాం పాటు, నేను గడ్డేటి వేరే మీద తాగొచ్చిన తిందాం పాటు, వాళ్ళు వచ్చుడు ఏంది, వాళ్ళు ఎక్కేది, వాళ్ళ బిషాయిది ఏంది అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి తింటాను. ఏమంటామా? నేనెందుకు తినవా అన్నా నిన్ను? నువ్వే తిండాం అంటివి. అగో ఇదేంది మా, ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది ఏంది? అయ్యో ఇప్పుడే మర్చిపోతానమా? నువ్వే కదా తిందామన్న వాళ్ళు అంత తిన్నావు. అయ్యో ఇప్పుడు అయిపోయినా ఇట్లా అంటావు. నాకు 2 ముక్కలేసి నువ్వే మొత్తం తింటివి, నేను తిన్నా అంటాను మళ్ళా. అయ్యో అదేంది మా, నువ్వు ఇవ్వరా తిన్నావు కాదు మా? నేనేమన్నా ప్లేట్ మార్చింది అనుకుంటానవా? ప్లేట్ మార్చుడు కాదు, మొత్తం రూటే మార్చినావు కదా అత్త. అయ్యో నాకే తెలియదు అత్త, మొత్తం తిన్నాడు. అయ్యో మా సంగతి నాదే కదా. 2 కిలోల కోడి పొతం చెప్పే కిలోన్నర వెళ్ళింది. కిలోన్నర కూడా ఒక్కడే తినడా? నువ్వేడు చూసినావు మరి? అన్న షెడ్డాకంతా కూడా లేదు, మొన్న మటన్ మిగిల్చలేదు, ఇప్పుడు మాకు చికెన్ కూడా మిగిల్చలేదు. మైసమ్మ దేవతకు మొక్కినాము, మళ్ళీ దేవత అంతా చల్లగా చూడాలి అని మొక్కత్తాను. మొక్కచ్చే లోపే మొత్తం అగో షెట్టా కూరే ఉన్నది అందులో. అయ్యో నేను తినలేదా? మీ బాబాయ్ తిన్నాడు, ఆ ప్లేట్ నిండా పెట్టుకున్నాడు. ఇంత అన్నం ఇవ్వలే, మొత్తం గిన్నె నిండా పెట్టాడు. పెట్టు, నువ్వు మొన్న మటన్ తిన్నావు, నేను చికెన్ తింటా అన్నాడు. ఇరుగ తాగచ్చిండు ఎక్కడనో. అవి వచ్చిండు, తిందాం అన్న వల్ల నేను కూడా అయ్యో తిందామంటాడు కదా మా, నేను కూడా కలిసి తింటా పాటు మా అని చెప్పి కూర్చున్నాక అంతే, నాకు ఏం తెలియదు. ఓ మా ఇట్లా చెయ్యకు. మా బాబు ఎంత తింటాడో మాకు బాగా తెలుసు. మా బాబు చికెన్లు మటన్లు అసలు ముట్టుకోడు, అసలు ఇష్టంగా తినడు. ఏమైనా పచ్చకూర కావాలి, మాకు తెలియదు అనుకుంటారు. ఎవరు తిన్నారో గంజు మూడ పెట్టుకొని అయిపోయేదాకా తిన్నాం. పండుగ కత్రంలో పండుగ వెళ్ళిన వాళ్ళు సపరే పోవాలి. పండుగ వెళ్ళే 10 రోజులు 5 వారాలు పోరా, ఇట్లా ఆగం చేయబోతున్నా ఆగమాగం తినబడుతుంది. ఎవరన్నా ఉంటారా? పండగ వచ్చిన అల్లుడు సప్పదాకా మర్యాద పూర్వకంగా పండగ 4 రోజులు ఉండాలి, అవతల వాడాలి. 10 రోజుల కనంగా అత్త బావ మీద పడి తినేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? నువ్వే ఇట్లా మొన్న మటన్ ఉంచలేదు, ఈ రోజు చికెన్. మన ఇంటికి మనం పోయామంటేనేమో తుమ్మైంది, పిల్లడ్డ వచ్చింది, కుక్కడ్డ వచ్చింది, నాకు గాత వారం, ఆ వారం, ఈ రోగం ఆ రోగం అనుకుంటా ఈయన వాడు ఉంటాను. ఓనికి తిట్టిపోతాను మా అవ్వ, అయినా కూడా నీకు ఇంత తెలియలేదు. తిండి తిట్లు గాలి తిండి పైన పట్టబట్టే ఏం చేస్తారు? పని అయితే అట్లా మరొక పనన్న ఆసరైన మా అవ్వ బాబుకు శాతం అయితేనే లేదు. ఎండలో చేసి మా బాబుకు జ్వరం వచ్చింది. ఇగో మా అవ్వకేమో ఘోరంగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆయన చేసుకుంటూ వస్తారు. నీళ్ళు మోయమంటే మోయలేదు. మందు కొడితే ఏమాయే గూట మనం మంచిగా ఉన్నావు కదా. అయ్యో మందు పాడబడ మందు అంటాను, ఆవే మందు కొట్టడానికి వచ్చిందా? అప్పుడు నీళ్ళు తేయాలిడా అంటే నీళ్లు నేను బాయిలో పడతా బుడుగ్గు అని అనాలి. అన్న వాళ్ళే పోరు తోల్తి
ఇంకా పోరు పోయి నీళ్ళు తెచ్చి ఆడిపోయి ఆడిదానికంటే అధ్వానం అల్లుడు అల్లుడు అంటే అల్లుడు. అతను గితగానం మాట్లాడతారు బో అని దీర్ఘాలు తీసుకుని మాట్లాడతాను కానీ అప్పుడు ఏమన్నా మాత మామ కట్టెలు తెచ్చిండు, మామ పొయ్యి తెచ్చిండు, ఓ నీళ్ళకి పోయి నీళ్ళు తెచ్చిండు అని చెప్పి నాకు చెప్పినావు. మామ నేను ఏం తేలే అల్లుడు, తాగడానికి పోయినా ఇరగదాలని పోయినా తాళ కూర్చున్నా ఇప్పుడే వస్తాను అని చెప్పిండు. మరి ఎందుకట్లా అబద్ధాలు? అవ మామేమో చేయొద్దు, ఇంట్లోనేమో మగపిల్లగాడు మామ చేయొద్దు, ఇక నేనేమో చేయాలి, అన్ని పనులు చేయాలి, అల్లుడు చేయాలంటే ఎట్టుంటుంది అత్త? న్యాయం ఉండాలి, ఏదైనా న్యాయంగా ఆలోచించాలి అత్త. న్యాయం నీ న్యాయం పాడు తిన్న తిండి పేగి పట్టకుండా చేస్తాళ్ళు. ఇటు వీళ్ళు ఇంకా ఆ 2 ముక్కలు వేసుకుంటా. మామేం రికామేవుడు నీ ఓలే అల్లవెల్లి గడ్డ కాంచెలు పొడి తీసి అన్ని జగబెట్టి కట్టెలు పుల్లలు అన్ని జగబెట్టి కళ్ళు వేయండు. కళ్ళు కూడా ముక్కడే పోలే, దేవుడు మొక్కలంటేనే పోయిండు. అవును బిడ్డ మా సవతల్లికి. అలా చూసినావా, కళ్ళుకి పోయిన ముచ్చట నాకు చెప్పలే. అందరు పుసపుస మాట్లాడుకున్నారు, కళ్ళు పంపించు. దేవుని మొక్కటోడు అయితే కళ్ళు పట్టుకొని మైసమ్మ తల్లి దగ్గర రావాలి కదా, అక్కడనే ఇరగదాగా వచ్చేయండు. చూసినావా ఈ కథ? మా సప్పు లేదు సరిలేదు మొత్తం ఏది ధ్యానం చేస్తా, ధ్యానంలో ఉన్నాడు మా చలుకుంటా, లోపలే చలుగుతాడు. నేను గడ వణుకుతా అంటే గడ వణుకుంటా గడ ఉసువలో మామకి ఎందుకు వణుకుతాడు అంటే కొంచెం నాయనాళ్ళుడు అలా అంటాడు, కొంచెం తగినట్టు లేడు, మొత్తం గిర్ర తిరుగుతాడు. అట్లాంటి నేను కాపాడి పట్టుకొస్తే ఇక మామనే తినమన్నాడు. మళ్ళీ అంత తాగి ఎటు మాట్లాడదు తెలుస్తలేదు, ఇరగ తాగిండు. అది మంచి కలో తెలియదు, ఇరగ తాగి వచ్చిండు. అయినా కానీ తేలికి ముక్కలే వెళ్ళి ఇక నన్నే అంటాళ్ళు. ఏం సపోర్ట్ చేస్తాడు, మొత్తం ధ్యానం చేస్తానామా? ఇక అందరూ అంటారు కదా, మన ఇంటికి మనం సపదా పోదాంపా నువ్వు ఉండి చేసింది చాలు, ఒక ఘనకార్యం ఒక పరాసరైంది లేదు, ఒకటి ఏం లేదు. వీళ్ళని వాడి తిట్టుడు ఏమైనా బిక్షపతి వచ్చిండు ఆ అల్లుడు లొల్లి పెడతానంటే వీళ్ళు ఏ కట్నం ఇయ్యలేదో, మరి ఏ పైసలు అప్పచెప్తామని అప్పచెప్పలేదో, ఏ టీవీ కొనిస్తానని కొనియలేదో, ఏం చేసిండ్రు అని ఊరోళ్ళు అందరూ అనుకుంటారు. మంది అనుకుంటారు మంది నోట్లు ఎత్తాడు, మమ్మల్ని ఉంచుతాడు, మంది నోట్లు పోతాడు. పోని బిడ్డ పోనిగా మా విలువ దూలియా మీరున్నా కూడా. తిన్న కాడికి చేసింది కాడికి చాలు, నీ కొడుకు చేసిన కాడికి నువ్వు చేసిన కాడికి. అదుతి పోడదుతి నేను ఏమంటలేను. ఓకే అంత తుపాలు ముచ్చి నాకు ముక్కలు కూడా ఏమదుతి. మామని తాగం చేసిండు. ఈ రాత్రిపూట ఏం పోవాలి, బేసారం పొద్దు వచ్చింది, బేసారం నాకు గాతవారమేనా. బేసారం నేను పోను, శుక్రవారం ఆలోచిస్తా. ఇక రేపు కూడా నేను పోను, శుక్రవారం ఆలోచిస్తా. ఇంత ఇది పులుస్తుంది ఏంట. ఇక మీరు ఉన్నది చూసుకొని తినుళ్ళి, అన్నం బాగానే ఉన్నది, అన్నం తినుళ్ళి. అగో అవ్వా ఏమో బిడ్డ మై సమస్య కూడా బాకి లేకపోయా. నన్ను నీ వాడనుకోని దరి చేర్చుకో జంగమా, నీ భక్తులవని మమ్ముల కాపాడుకో జంగమా, మేమైతే నిన్ను నమ్మినం జంగమా, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప, కామ క్రోధాలలోన పడిన మనసు మలినమైపోయిందని నీకు తెలుసు, మలినమైన మనసుందని నన్ను ద్వేషించెదవా, మలినమైన మనసుందని నన్ను ద్వేషించెదవా, నేనైతే నిన్ను నమ్మిన జంగమా, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప. ఏందల్లుడు ఏంది ఏమో దిక్కులేదు దీవులేదు అని పాటలు పాడుతాండ్రు, అందరు చూసిన లోకం ఏమనుకోవాలి? అగో పాట పాడుకుంటే తప్పైందా అత్త? పాట వచ్చింది పాడినావు దేవుని గురించి. అగో అది పాడినట్టు లేదు, నీ ఇంటి వైపు పాడుకో, దిక్కు లేదు దీవు లేదు నాకెవరు లేరని. ఇక్కడ పాడితే మాకు వాళ్ళ చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఎటువైనా పౌడు గురించి అది ఇస్తారు. సరతి పాడది పాట పాట అంటాను కానీ నా ఇంటి నేను మోసం అంటలేవు. మరి ఇగో అత్త నాతో లొల్లు పెట్టుకోకపో, పొద్దుగాల ఏంది రోజులు లొల్లు, నేనేదో పుసుకుపోయి వీడు పాడదామన్న వల్లే దేవుని గురించి వాడిన వాళ్ళే వచ్చి అబ్బో ఈ కథ ఏం మంచిగా లేదు అత్త. ఇక సపడేగా పో. ఏందో ఏమో ఇంటికి బట్టే శనిన పోతుంది కానీ ఇంటికి వచ్చిన అల్లుడు పోతలేడు. ఎందుకు పోతా? ఇంటి అల్లుడిని కాదా, ఉండద్దా? నాకు అధికారం ఉండదా? డాడీ తాతయ్య కాడ మెట్ల మీద కూర్చొని కళ్ళు తాగుతాను చూసినావా? అవునా? ఎక్కడ్రా? ఏ మెట్ల మీద? ఈ మెట్ల మీదనే అక్కడ పక్కన కూర్చొని తాగుతాండు. అబ్బో
మామ ఒక్కడి మీద తాగుతారా మామ? ఓ మామ కళ్ళు కల్లమ్మ కళ్ళు కమ్మగా ఉంటాది కళ్ళు కళ్ళు కల్లమ్మ కళ్ళు ఇది కమ్మగా ఉంటాది కళ్ళు తాగుతా అంటే కిక్కెక్కుతా ఉంటది కళ్ళు కల్లమ్మ కళ్ళు ఇది తాగుతానే తెలుస్తాది కళ్ళు. ఈ ఏందో ఏమో నా ఇంట్లో నేనే దొంగలాగా తాగుడు కాబట్టి నా అల్లుని తెలియకుంటా. ఏడు అసలు ఎక్కడున్నాడు? అబ్బా గిలాస మీద గిలాస తాగుతా అంటే కమ్మగా అనిపించబట్టే. ఓ మా అబ్బని బాంచనే వచ్చిండ్రా మా అల్లుడు. ఏమైంది మా? ఇంట్లో అల్లుడు ఉన్నది లేదు ఏం లేదు, ఒక్కడే కళ్ళు తెచ్చుకొని సాటు కూర్చొని తాగుతారమ్మా? నాకు పోయొద్దు అనుకున్నావా? నేను అల్లుడిని కాదనుకున్నావా? ఏంది మా నువ్వు? ఏంది ఇట్లా తాగు నీకు పద్ధతి అనిపిస్తుందా? ఒక్కడి వచ్చి మూల కూర్చొని తాగుతాను. నీకు పోద్దాం అనుకున్నా కానీ అల్లుడు రిమ్మల మర్చిపోయిన అల్లుడు, లేకపోతే నీకు పోయిపోదునా? నాకు రిమ్మల మర్చిపోయినా. రిమ్మల మర్చిపోయినట్లేదు నాకు తెలుసు. ఇగో నువ్వు ఎప్పటికి పోయి రోజు తాగేస్తాను, ఇవాళ ఇంటికాడ తెచ్చుకున్నావు మరి ఎందుకో నాకు తెలుసు నీకు రిమ్మ సంగతి. కానీ ఇడిదే ఇక తాగిన కాడ చాలు ఇడిదే. లేదా అల్లుడు ఇది ఎంగిల్ చేసిన ఎంగిల్ది నువ్వు తాగద్దు. ఇది ఎంగిల్ చేసినే కదా అల్లుడు, ఎంగిల్ చేసింది అల్లునికి ఇవ్వద్దు తప్పు. ఈ కళ్ళు దగ్గర తాగుడు దగ్గర తప్పు ఎక్కడిది మా? దాచుకోవాలి బాటి. లేదు ఇవ్వద్దు. ఏం కాదు మా, ఏం కాదు, ఇవ్వద్దు. ఎంగిలి 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 ఈ తాగుడు దగ్గర తప్పు ఉండదు. ఒక్క నిమిషం ఆగు. అబ్బో ఇంకా నయమైంది. ఇక అబ్బో ఇంకా దగ్గర ఉండేది ఉంటే మాత్రం ఆయనతో బాటిల్ తాగు. ఇంకా సాటు కూర్చుండేపటికి ఆయనతో బాటిల్ నేను తాగిన. అబ్బా మా మంచి కాళ్ళు తెచ్చినావు. ఇంకా నయం కన్నిగాడు ఎప్పుడు వల్ల నాకు తెలిసింది, లేకుంటే అబ్బో నాకు తెలుసునా సాడు తెచ్చుకొని తాగుతానమ్మా. అయితే ఇక రోజు వచ్చి ఇక్కడ చూస్తా. అప్పుడు అబ్బో రోజు వచ్చి తాగుతానమ్మా. ఇక్కడ రోజు తెచ్చుకొని ఇక్కడే తాగుతానమ్మా. ఇక ఈయనే తాగినా ఇంకా తాగుతానా? ఇక అడ్డ మారుతా. ఏమో పాటు ఇయ్యలైతే దొరికింది. భగవంతుడు నా అందున ఉన్నాడు, కళ్ళు దారి చూపెట్టిండు. భగవంతా నీ బాంచే తండ్రి. ఎవరైనా దేవతలు తప్పు పట్టుకోకండి. మా మామ ముందుగానే తాగిండు కాబట్టి నేను తాగుతాను. మొక్కలు దాన్ని ఎవరికోకుండా కూర్చుకొని తాగిండట. మీకు ఎంగిలి మొక్కదు కదా దేవుళ్ళకు గట్లా అయిపోయింది మా. ఇక ఎంగిలి మంగళాలు ఇక్కడ ఏముండదు మా. ఈ కళ్ళు దగ్గర ఏముండదు. తిండి దగ్గర అయితే ఎంగిలి మంగళాలు ఉంటాయి కానీ కళ్ళు దగ్గర ఏది ఉండదు. మరి మొన్న పల్లెంలో ముక్కలు కూడా గుంజుకొని తిన్నావు కదా అల్లుడు? గదేమా. ఇక ముక్కలకు కళ్ళుకు ఏముండదు కదా, తప్పు ఉండదు. అది అంత ఏందో ఏమో మాకే దొరికిండు గిట్లాంటి అల్లుడు. అబ్బో కొంచెం దాగానే తిరుగుతుంది. మామ ఎట్లా తాగుతాడో ఏమో. అబ్బో ఇంత కుండ తెచ్చుకుంటాడు, ఆ కుండలో పోతాడు. అల్లునికైతే అద్దు, ఇంటికాడ ఉన్న అల్లునికైతే అద్దు, కానీ మామ కుండ నింపుకుంటాడు. తెలివి గట్టు ఉన్నది. ఏమైంది? ఇయ్యాలన్న పౌడు ఉన్నదా లేదా? 26 రోజులు అవుతుంది మనం వచ్చి. అరే అవ్వగారింటికి వచ్చినప్పుడు రోజులు లెక్క పెడతావే, గట్లా రోజులు లెక్క పెట్టచ్చునా? సప్పుడే కూకో. పోదాంపా, ఇయ్యాలన్న పోదాంపా. అబ్బో ఇయ్యలేదత్తరే, పోలీసులు పట్టుకుంటారు. రాను. ఎందుకు పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? మన ఇంటికి మనం పోతే పోలీసులు పట్టుకుంటారా? అయ్యో నీకు అసలు ముచ్చట తెలియదు అదే. ఈ వరదాకా మీ బాబు కళ్ళు తెచ్చి తాగల్లుడు తాగు నువ్వు తాగలల్లుడు కళ్ళు తాగకుంటే ఎట్లా అల్లుడు అని చెప్పి ఒకటే బతిరాడిండు. బతిరాడడం వల్ల గుట ఇక మొత్తం కళ్ళు తాగినా, లేకుంటే మీ బాబు బాధపడతాడని అట్లా. ఏం చేయాలి ఇప్పుడు? కళ్ళు తాగి రోడ్డు పట్టి పోతా అంటే పోలీసులు పట్టుకుంటారు, నీకు తెలియదు. అయ్యో మా బాపు తెచ్చుకున్న కళ్ళు తాగినవా? మా బాపు రాగానే అంటాడు అల్లుడు చూస్తా మొత్తం తాగుతాడు, సాటు కూర్చొని తాగుతా బిడ్డ అన్నాడు. తెచ్చుకున్నప్పుడు అట్లా అనొచ్చు. ఏమో తీయగాని ఇప్పుడు మనం బస్సులనో ఆటోలనో పోవుడా, పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? నడు పోదాంపా. అయ్యో నువ్వు అంటే అయిపోతుందా అనే? ఇప్పుడు తాగి ఉన్న మనిషిని ఇగో ఆటోలను బస్సుల్లో పోయేటప్పుడు ఎవరైనా పక్కపోంటో ఆటో ఇటో కూర్చుంటారు. నేనేమో సోయి తప్పి గిట్టడో గట్టనో చూస్తా, ఎవరి మొక్కనైనా చూస్తా కదా, నా మొక్కన చూస్తారని వాళ్ళు లొల్లి పెడతారు. లొల్లి పెట్టినాక ఇక పోలీస్ స్టేషన్ వాళ్ళు పోతారు, నన్ను తీసుకొని పొరక అంటారు. నాకు అవసరమా? నేను రానియాలా? నేను రాను. ఇప్పుడు పోదామంటే కళ్ళు తాగినా అంటివి. ఓ రోజేమో తుమ్మైంది అని అంటావు, ఒక రోజేమో గాతవారం అంటావు, ఓ రోజేమో పిల్లడ్డం వచ్చిందంటావు, ఓ రోజు కుక్కడ్డం వచ్చిందంటావు, ఓ రోజు తీరంటావు, ఓ రోజు నక్షత్రం అంటావు, ఓ రోజు అమాస అంటావు, ఓ రోజు నాకు ఈ వారం బయటికి వెళ్తే నాకు మంచిదే కాదని అంటావు. ఎన్ని చెప్తావు ఇట్లా? 26 రోజుల సంది ఏదో ఒకటి చెప్పుకుంటానే వస్తాను. మిగవోమా మన ఇంటికి? నన్ను ఇబ్బంది పెట్టకాగు, నాకే అంత తల తిరుగుతుంది తాగి. మీ బాబు అద్దంటే తాగాళ్ళుడు అని అన్నాడు.
ఏం చేయాలి నా గోస? ఓ మా బాపు తాగమన్నాడు, నేను నమ్మినా కానీ పండగకి వచ్చిన అల్లుడు పండగకి వచ్చినప్పుడు ఎట్లుండాలి? ఓ 2 రోజులు ఉండి సప్పదాకా పోవాలి, గిన్ని రోజుల బట్టి. ఉన్నదో లేదో అగో గీ పిల్లగాడు ఉన్నాడు కదా, ఓ పిల్లగా మళ్ళీ ఎప్పుడు వచ్చారు? నేను మేము వచ్చి చాలా రోజులు అవుతుంది. అవునా, అప్పటి నుంచి మీటింగ్ పోలేదా? పోలే, ఎక్కడనే ఉంటాను. అవునా, మీ అమ్మమ్మ ఉన్నదా? ఉన్నా, ఇంట్లోనే. మీ బాబు కూడా ఇక్కడనే ఉన్నాడు కదా, ఒకరిగా మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా చిన్నమ్మ, మంచిగానే ఉన్నాం. ఏమైంది కొడుక, ఇంకా మీ ఇంటికి మీరు పోలే? పోలేదంటే మా అత్తగారు ఉండుల్లి అని చెప్పి ఎప్పటికి బతిలాడతారు, అందుకని ఉంటాను. లేకుంటే మాగబోదు చిన్నమ్మ, మాగబోదు. అవునా, మీ అత్త ఇంట్లోనే ఉన్నదా? మా ఉన్నది. ఏం అత్తో ఏం మామో అంత ఆగం. ఏమైంది కొడుక, ఏమైంది? ఏమైందంటే చిన్నమ్మ, మా అత్త మామే ఆగం. అసలు చూసుకునే పద్ధతి తెలుస్తలేదు వీళ్ళకు. అల్లుని ఎట్లా చూసుకోవాలి, మరి ఏమేమి పెట్టాలి, ఏమేమి తినబెట్టాలి, ఏమేమి తాగబోయాలి అని చెప్పి మా మామకు తెలియదు, ఏమేమి వండి పెట్టాలని మా అత్తకు తెలియదు. ఏం చేయాలి చిన్నమ్మ, మస్తు గోసపడతానా. ఓ, వాళ్ళంటేనే గంత. నా దగ్గర అప్పు తీసుకొని ఇత్తనే ఎత్తలేరు. అవునా, నీ దగ్గర అప్పు కూడా తీసుకున్నారా చిన్నమ్మ? ఓ, 20,000 తీసుకున్నారు, మిత్తితోని 60,000 అయినాయి. 20 తీసుకుంటే 60,000 అయిందా? ఎన్ని రూపాయల మెత్తి చిన్నమ్మ? 2 రూపాయల మిత్తి. 2 రూపాయల మెత్తికే 20,000 తీసుకుంటే 60,000 అయిందా? గదేంది చిన్నమ్మ, గంతగానం అయింది? నేనిచ్చి 8 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది. ఇది కాదా? అవునా, మరి ఇంకో 8 సంవత్సరాల వరకు ఇద్దరు కావచ్చు. అబ్బో, మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం, అర్జెంటు కావాలనే వచ్చిన. అవునా చిన్నమ్మ, చెల్లె పెళ్లి చేస్తాలా? మమ్మల్ని కూడా పిలుస్తారు కావచ్చు, మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి మేము కూడా వస్తాం. పత్రికలు దగ్గర వాళ్ళకే ఇస్తాను, దూరం వాళ్ళకి ఇస్తలేము. గదే చిన్నమ్మ, మన దగ్గర ఉన్న వాళ్ళు మన లాంటి వాళ్ళకే ఇచ్చుకోవాలి పత్రికలు. మాకు ఎట్లాగ ఇస్తారు, ఇంకా మా అత్తలకి ఇస్తారో ఎవరో మీరు చూసుకోవాలి. కానీ బుజ్జి గల్ల అత్తుంబాయితో ఎందుకు మాట్లాడుతుండే? గల్ల అత్తుంబాయి వచ్చి పడబడ్డది. ఆ లత్తుంబాయి అత్తలు వెళ్ళి పెడుతుంది కాదే. మేము నీ పెళ్ళి అప్పుడు అప్పు తీసుకున్నాం 20,000. అవునే అవ్వ, ఆమెతో ఎవరు కనబడతారా, ఏం ముచ్చట చెప్దామా, ఇది అది ముచ్చట కనబడితే చాలు, ఎవరైనా మనిషి కనబడితే చాలు ముచ్చట పెడదామనే చూస్తాడు. ఇక ఏం చేసుడు? ఏం దగ్గతో గాదంతో ముచ్చట పెట్టబట్టే మీరు పోరా, ఏమి లేదా, పో బిడ్డ పోదామని రోజు అంటేనే ఉన్నావా? ఈ పోడు మిడక పోదాం అనుడేందే, పోకుంటే కదా అంతటి ముచ్చట పెట్టబట్టి బాపు భయానికి పోయాకు అక్కడ టాప్ మీద పోయి తాగుతాడు. ఇయ్యాల సాకు అదే చెప్తాండు, బాపు తాగుపించిండనే చెప్తాండు. మీ బాపు తాగుపించిండు, మళ్ళీ దబ్బున బస్సులో పోతా అంటే, ఆటోలో పోతా అంటే పక్కన వాళ్ళు కళ్ళు వాసన వస్తే తిడతారు, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, అది ఇది అని చెప్తాండు. పోదామంటే సాటు పోయి తాగినా మళ్ళీ పోయి ఆయన గుంజుకున్నాడా? ఈయన గుంజుకొని తాగినట్టున్నాడు. సాటు వేయండి కాదు టాప్ మీదికి గతి పాడబడ. ఇదేం గతి చూసినావా? కళ్ళుంచకుండా మొత్తం తాగుతాడు అల్లుడు. అమ్మో, అల్లునికి తెలిస్తే కథమే అనే సాటుకు పోయి తాగే. ఇగో మీ బాపే బతిమలాడు పోసిండు, నేను తాగేటోన్నా. మీ బాపే తాగని బతిమలాడు పోసిండు. ఇప్పుడు బస్సులన్నా ఆటోలన్నా వాసన వస్తే పోలీస్ స్టేషన్ పట్టిస్తారు వాళ్ళు. వద్దే వద్దు పోవడే వద్దు అని అంటాండి. అదొక సాకు పట్టుకున్నాడు. ఇదేమి ఇచ్చాంతరమే, బస్సులో కూర్చుంటే గా పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? ఈయన మూతికాడ పుల్లు ఎందుకు పెడతారు? బండి మీద పోతే పుల్లలు పెట్టి పట్టుకుంటారట. పుల్ల పెట్టుడు కాదే అవ్వ, ఆయన కళ్ళు ఇరిగా తాగినట్టున్నాడు. దప్పుడు మేము బస్సులో పోతా అంటే ఆ కళ్ళు తాగిన రిమ్మకు ఎవరినన్నా ఆడోళ్ళను కిందికి మీదకి చూసిందంటే ఆమె ఏమనుకుంటది, అవో నన్నే చూస్తాడు అని పొరక దాన్ని పోలీస్ స్టేషన్ లో పట్టిస్తుంది. అందుకనే పోవడొద్దు అని అంటాడు. అవునా, ఉంటే ఉండక గల తుమ్మతో మాట్లాడబట్టే దాంతో 20,000 తెచ్చుకుంటే 60,000 వచ్చింది. ఇప్పుడు ఏం దగ్గరతో ఆమె గట్టలేదా అవ్వ పైసలు మనం? అయ్యో, నీ పెళ్ళినప్పుడు అప్పు తెస్తే పంటలే పండే, ఇదివరకు అప్పే కట్టపోతుంది. మీరు వచ్చి మాటకి ఇంటి మీద పడే తినబడుతుంది. ఇక మేమే ఇప్పుడు అప్పు కట్టాన్ని. అయ్యో, ఈయన చెప్తినడాయే అర్థం చేసుకోడాయే, ఏం చేసుడు? నువ్వే గట్టిగా అడిగి పొల్లు తిట్టిందమ్మా, వాళ్ళే ఇస్తారు. నువ్వు మెల్లమెల్లగా మెతక అడిగితే ఏడిస్తారు. అబ్బో, మా అత్తగారి సంగతి నాకు తెలుసు, నీకేం తెలుసు? అంతేనా బిడ్డ, 8 సంవత్సరాల నుంచి అడుగుతానా. ఇక ఆగకు చిన్నమ్మా, మొదలు పెట్టు, తిట్టిపో. అంతేనా కొడుక, చెప్తా వాళ్ళ సంగతి. భాగ్యం బయటికి రాడు, పైసలు వస్తానా వదిన, వస్తానే. పోవ్వ ఇక పో, నీకు తప్పేటట్లేదు. ఈ అల్లుడు ఇంటి మీద ఉండి ఎన్ని షెరలు మీదికి తీసుకొస్తాడు. నా పైసలు నాకు పోతా. అయ్యో లేవు కాదు వదినే,
2 నెలల వరకు ఇస్తాం పో. ఇట్లాంటి 2 నెలలు ఎన్నో పోయినాయి. ఈసారి ఇస్తాం తప్పకుండా ఎట్లనే చేసిగా. మా బిడ్డ పెళ్లి పెట్టుకుంటాను, నాకు అర్జెంటుగా పైసలు కావాలి. అయ్యో జర ఓపిక పట్టరాదు, ఇంకో నెల వరకు అని ఇస్తాం ఇక ఎట్లనే చేసి. ఒక్క రోజు కూడా ఆగా, నాకు ఇప్పుడే కావాలి. అత్త పోత్త ఇట్టే రాదు ఆమెను ఎందుకు ఇబ్బంది పెడతాను? ఏ అల్లుడు నీకేం తెలియదు, నువ్వు ఆడుతున్నావా తీర్చున్నావా తెచ్చిస్తున్నావా నువ్వు సభావా? గట్లంటే ఏందత్త, గంత మాట అంటావా నన్ను? చిన్నమ్మ మా అత్తని నువ్వు బాధ పెట్టినావు. అత్త నువ్వేం బాధపడకు, నేనున్నా. నేను ఉండి ఏం చేసినావు? ఉంటావు తింటావు. అబ్బా గట్లంటాను మా అత్తమ్మ. ఇక జరుగు జరుగు. ఇగో చిన్నమ్మ, నీకు అర్ధగంట వరకు నువ్వు రాపో. నువ్వు ఆవు. ఎక్కడ తెచ్చిస్తానని అర్ధగంట రమ్మంటాను వాళ్ళుడు. ఇగో భాగ్య, మీ అల్లుడు చెప్పినట్టు నేను అర్ధ గంటకి వస్తా. ఇయ్యలేదనుకో నీ సంగతే చెప్తా. అయ్యో అల్లుడు, ఆయన అర్ధగంట రమ్మన్నావు, నీటి నువ్వు పోతానమైంది. ఆగత్తా, నువ్వు ఆగు, నువ్వు ఉండు. ఏమైందవ్వా? ఏమైంది? ఆమె పోయిందా? అయ్యో ఏమావుడెక్కడిదే, ఏమైందని అడుగుతాను. ఆవే నేను ఎట్నో కట్లా 2 నెలల వరకు సదిరిపోయి చేయిద్దాము, ఎక్కడన్నా తెచ్చిద్దామని నేను అనుకున్నా. అల్లుడు ఆగం చేసిండు కాదే. అర్ధగంటకే రాపో చిన్నమ్మ, నేను అర్ధగంట ఇత్తపో అన్నాడు. ఇత్తపో అన్నాడు అనక ఆ పాయింట్ లుంగిడిచిండు, పాయింట్ వేసుకున్నాడు, పరిచేతలు పట్టుకున్నాడు, జాలు లేకుండా పోతాడు. ఇదేం కాతే, ఆమె వచ్చి మమ్మల్ని ఎంత తిట్టాలే. అవును, ఇప్పటికే తిడుతుందంటే అర్ధగంట వరకు వస్తే మరి ఎట్లా చేసుడే? ఆమె పొల్లు తిడుతుంది కాదు, ఆమె నోరు అసలే మంచిది కాదు. ఇక ఏం చేయనే, గత వేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఎట్లనో ఏమో, ఆమె వచ్చి ఎంత తిడుతుందో ఏమో బిడ్డ. ఇక నా వల్ల కాదు, ఈ అల్లుడు కథ నాకు మంచిగా లేదు. నేను ఆడికి ఎన్ని రోజులే పోవే 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 అని మొత్తుకుంటానా, పోకపోతుంది. నీ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్దామని రోజు తయారే ఉంటానవ్వా. చూస్తాను కదా, రోజు కోటి పురాణం రోజు కోటి చెప్తాడు. ఇంట్లోకి వెళ్ళి కదలడే ఆయనకి ఇష్టం లేదు. ఏదో ఒకటి పుట్టిస్తాడు. ఇప్పుడు ఏం రంగం చేస్తాడో, ఏం కథ చేస్తాడో. ఏం కథ చేస్తాడు మళ్ళీ. అత్తుదో మన్ను అర్ధగంటకే వస్తారా పో అన్నాడు. అత్తుదో మన్ను నాకైతే జల్జల్లు అంటాను. అయ్యో దేవుడా. భాగ్య, ఏమైంది? నా పైసలు నాకు పట్టుకురాలి, అర్ధ గంట అవుతుంది. అవు బుజ్జి వచ్చింది కదనే మళ్ళా. అవునే అవ్వ, ఎట్లనే ఇప్పుడు? నేను పోతానే సప్పదాకా. అర్ధగంటలో రమ్మన్నాడు, అవతల పడ్డాడు మా ఆయన. ఇప్పుడు నేను కూడా పోతాను. అయ్యి ఎటుపోతావే? ఎటుపోతావు? ఇంకేడికి పోతావా? ఇంటికి. ఆయన ఈమెను అర్ధగంటలో రమ్మని చెప్పి ఇంటికి పరారైపోయినట్టున్నాడు. ఇక నేను కూడా పోయిందే కావాలి. మీ మీద పగబట్టే ఈమెను రమ్మన్నట్టున్నాడు అవ్వ. ఇక నేను పోతా. భాగ్య, ఏమైంది? అర్ధ గంట అయిపోయింది. మీ అల్లుడితో చెప్పించిన పైసలు పట్టుకరా. ఆగపు జాగే. అయ్యో వదినే, నా మాట ఇంటవా మా అల్లుని మాట ఇంటవా? అప్పు తెచ్చుకున్నదాన్ని నాకెరక ఎట్లా కట్టాను? మా అల్లునికి ఎవరిక మా అల్లుని మాట పట్టుకొని ఊరికి వచ్చినవేంది? బిడ్డను అల్లుడి 2 రోజుల నుంచి చెప్తాను, నాకు పైసలు ఇచ్చి చూస్తావా? అయ్యో అట్లా కాదు వదినే, రోపుగా పట్టు. ఏ ఏరన్నా అడకచ్చి ఏ ఏరన్నా బతిరాడి బామాలి, తాపకో 10,000 20,000 తెచ్చిస్తాంతి. లేదు, నాకు ఇప్పుడే కావాలి. మీ అల్లుడు చెప్పిండు కదా. ఆయన ఒక పిచ్చాడు. ఆయనకి ఏం తెలియదు. ఆయనకి ఇంట్లో పైసలు ఉన్నది తెలియదు, ఏం తెలియదు. మాట ఇచ్చి కూర్చున్నాడు. మా ఇంట్లో మా అల్లుని మాట కేరే చెయ్యము, ఆయన మాట నమ్మేచ్చడం వదినే. అగో అర్ధగంటకి ఎక్కువైందని వచ్చిందమ్మా. ఏమనుకో, కొంచెం లేట్ అయింది. బుజ్జి, అల్లుడు మళ్ళీ వచ్చిందేంది? చిన్నమ్మ మొత్తం 60,000 కదా. దా ఇట్రా, 20,000 ఇస్తే మొత్తం మిత్తితో సహా 60,000 అయినాయట, అంతే కదా? ఆగో అల్లుడు ఎక్కించేలా పైసలు తెచ్చినట్టు లెక్క పెట్టిస్తాడు. అవునే అవ్వా, పైసలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇగో అన్ని 60. దీనిలో పెట్టుకో చిన్నమ్మ. సరే అత్త, ఇంకేమైనా ఇచ్చేది ఉందా? ఇవే 60. గంతే అల్లుడు గంతే. దేవునివి, దేవుడయ్యా, దేవుడు మొక్కాలే. రాజువయ్యా, మహారాజువయ్యా, ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసినావు. ఏమనుకున్నారు మరి నా గురించి? నేను దేవుని అసంటోన్ని. ఇక పోతానా? రోజు వీళ్ళని తిట్టేది, ఇక తిట్టు లేదా? ఇక అబ్బా అల్లుడు, నువ్వెంత మంచోని అయినావు. నెలల కారంగా మా ఇంటి మీద పడి తింటా అంటే ఎంత పిచ్చోడు ఇన్నే పడి ఉంటాడు అనుకున్నావు. నువ్వు మస్తు తెలియకలోనివైన వాళ్ళుడు, నువ్వే దేవుని అయిన వెయ్యాలా, లేకపోతే మా పరువు పోతాండే. అవును, మస్తు కాపాడినావు మా అవ్వ బాపును. ఎప్పుడైనా నేను మా అవ్వ బాపు గురించి మస్తు తల్లడిల్లేది. ఈసారి నువ్వు మస్తు ఆలోచించినావు, పైసలు కూడా కట్టినావు. అవును, ఇంతక పైసలు
ఎట్లా తెచ్చినావు? అవి నేను ఒకవేళ అప్పు తెచ్చినా కానీ అత్త మామకి ఇంత బాధపడబట్టే అయ్యో మా అత్తగారు కష్టాలలో ఉన్నారు అని చెప్పి ఇక బాధతో తెచ్చిన. ఏం చేయాలి, నాకు కూడా బాధ అనిపించింది. గట్లా అని తెచ్చిన. ఇట్లా అప్పాయ అత్తోళ్ళకి అత్త మామకి అప్పాయ అని చెప్పి మస్తు బాధ అనిపించి పట్టుకొచ్చిన. అవునా, నీకు మస్తు బాధ అనిపించి మా అవ్వల బాధ చూడలేక నువ్వు అప్పు తెచ్చి పైసలు కట్టినవా? అవును అత్త, ఇంట్లో పోయో బుక్కు పెన్ను పట్టుకరా. అయ్యో మళ్ళీ బుక్కు పెన్ ఎందుకు అల్లుడు? ఒక ట్రయలే పట్టుకరాపో అత్త. ఇంట్లో బుక్కు పెన్ ఉన్నదా? ఉంటే పట్టుకరా. అవ్వ ఎప్పటికీ పాటలు పాడతాడు కదా, నేను ఏదన్నా పాట రాసుకుంటాడు కావచ్చు. తేపో. సరే బిడ్డ సరే. తేలి ఇక నువ్వు మా అవ్వ బాపు మనసులా దేవుని అయితావు పో. ఏమో బాగానే రాస్తాడు కదా బిడ్డ అల్లుడు. అవునేమో రాస్తాడు. ఇగో అత్త, మామ తాగిపోయినాడు కదా, లేచాక సంతకం పెడతారు కానీ నువ్వు ఇట్రా ఇక్కడ సంతకం పెట్టు. ఎందుకు అల్లుడు, ఏమైంది? దేని గురించి సంతకం? అత్త, మీకు 60,000 రూపాయలు ఇచ్చినా కదా, ఇచ్చినట్టు సంతకం పెట్టమంటా. నాకు అట్లా. అయ్యో ఫ్రీగా ఇయ్యలేదా పైసలు? ఫ్రీగా ఎక్కడిదే, నేను ఒక పట్టుకొచ్చి ఇచ్చినాయే కదా, నేను అక్కడ కట్టద్దా? అత్త మామూలు బాధపడతారు, ఆ వచ్చి అంతగానో లొల్లి పెట్టబట్టే అని చెప్పి నేను వేరే కడ పట్టుకొచ్చి ఇచ్చినాక అట్లా, లేకుంటే ఫ్రీగా ఎక్కడిది. అవునా అల్లుడు, అయినా తరతి అయినా మంచోనివే. గదే అత్త, ఇక రాసిన అప్పు కాదా మీద ఇక సంతకం పెట్టు. అవునా, ఏం రాసినావు? ఏమని రాసినావు? ఏం రాసినా ఉన్నదే రాసిన. ఇక బిచ్చపోతే నేను ఇట్లా మా మామకు అప్పియడం జరుగుతుంది, అత్త మామ సంతకం పెట్టాలి ఇక్కడ. ఇందుకో ఇగో నేను 60,000 రూపాయలు ఇస్తానా, 120 రూపాయల చొప్పున అని చెప్పి ఇక్కడ రాసి పెట్టిన. అయ్యో ఇది ఎక్కడ అన్యాయం అల్లుడు, ఆయన దగ్గర 102 రూపాయల చొప్పున తీసుకున్నాం మేము. వచ్చి లొల్లి పెడతలేదు అత్త. ఇక ఇట్లయితే మీకు ఏ లొల్లి ఉండదు. 6 నెలల దాకా మిమ్మల్ని అడిగేటోళ్ళు ఉండరు. 6 నెలల తర్వాత ఇల్లు రాసిచ్చుడే అంతే, ఏముండదు. ఇక మంచిగా నయ్యం పాటు. ఏంది ఏం ముచ్చటది? గీ అప్పుకి ఇల్లు రాసి అన్న, గింతేసి మిత్తి గీ అప్పుకి ఇల్లు రాసి అంటే మా కథ మేము అడవిలు ఉన్నట్టే. అయ్యో 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 అవ్వ, మేము లాగం చేసిండే, గింత చొప్పున తెచ్చిచ్చిండంటే ఏదో ఉన్నదని మనం ముందే గమనించినా అయిపోవు. నువ్వు ఎందుకు తొందరపడతారా అత్త? ఇట్రా నువ్వు ఇట్రా. గిడా నువ్వు ఏలుముద్రనా? సంతకం నీకు రాదు కదా, ఇట్రా. ఆగు చూడొద్దు అంతే. నువ్వేం తొందరపడకు, ఏం బాధపడకు. మామ అన్నాడు కదా, మామతోనే ఏలుముద్ర వేపిస్తా మెల్లగా, తాయి అన్నాడు కదా, ఏలుముద్ర వేపిస్తా అయిపోయా. అంతే, నువ్వేం తొందరపడక అత్త, తొందరపడకు, ఏం కాదు. 6 నెలల్లో మీరు ఈజీగా కడతారు, ఉట్టేనే కడతారు. ఏం బాధపడకు. కట్టకున్నప్పుడు నేను చూసుకుంటా కదా. ఇల్లు అమ్మాయినా మీ అప్పు తీరుతా, నేనున్నా. ఓస్ని 20,000కి 60,000 మేము బాధపడతాను. ఈ 60,000కి ఇల్లే పోతున్నది ఈ మిత్తికి. ఏం చేస్తాం అత్త, కాలమే గట్లున్నది. ఈ కాలం పాపం పెరిగినట్టు పెరుగుతుంది మిత్తి. ఇక గంతెపో ఇంట్లో పో, ఇక సపడే పో. ఇక మామతోనే మామ వండుకున్నాడు అక్కడ, తాయివన్నాడు. నేను సంతకం పెట్టించుకుంటా, పో. ఏదో అనుకుంటే ఏదో అయిందే అవ్వ. ఇక ఏం చేస్తాం బిడ్డ, ఆమెనే ఇంకో 2 నెలలు ఆపు తొడిచిపోవు. మేము ఎట్లా తిప్పబడదు, బతిలాడుకుందాం. కొంచెంలో మీ తెచ్చిందని 120 చొప్పున తెచ్చిండు. ఇంత మా ఇల్లు ముస్తానో చూస్తాడు బిడ్డ, ఎట్లా చేస్తామో ఏం చేస్తామో ఏం కథ అవుతుందో, ఎక్కడికి వస్తుందో బిడ్డ మా గతి. ఏం చేస్తాడు? అబ్బా బిచ్చపతి, నీకు మంచిగా తెలివి ఉన్నదిరా. 2,000కి 4,000 చేసినావు, 4,000కి 10,000 చేసినావు, 10,000 పోయి 20,000 చేసినావు, 20కి 60 చేసినావు. ఇప్పుడు ఈ ఇల్లు నీ పెరిగిన రాస్తారు. ఇక దాని తర్వాత అత్తమామని నడు మామ అంటే వాళ్ళే కొన్ని రోజులు అయితే వాళ్ళు కట్టలేరు ఎట్లయినా. ఇక వాళ్ళ సంగతి చెప్తా, ఆగు. మెల్లగా కథం దొరికిల్లు. అబ్బా తొందరనే తెల్లారుతుంది. 10 అవుతుంది, ఇంకా తెల్లారనట్టే ఉన్నదా నీకు? మా బాబుతో నీళ్ళు కట్టేస్తానని చెప్పినవాట కదా. మా బాబు పొద్దుగాల 6 గంటలకు లేచి అల్లుడు ఇగలేత్తలేడు, అగలేత్తలేడు, మరి ఇట్లయితే కాదు బిడ్డ అని చేను పోయిండా పోనీతి. లేకుంటే ఇంటికాడ ఏం పని చేస్తలేవు అని చెప్పి ఒక తీరు అనడు. అంటే నాకు బాధ అనిపించి ఇక నేను కూడా అత్తతి మామ అని ఓ మాట అన్నా. అట్లా కాదాలుడు, మీ ఇంటికి నువ్వు ఎందుకు పోతలేవు? ఏమైంది అసలు? ఏం కాలేదు అత్త. ఏమవుతుంది? ఏం కాలే. ఏం కాను అనివి మేము గిన్నెసార్లు అంటే కూడా బుద్ధిని తీసుకొని సత్యపోక ఎందుకుంటాను. ఇక ఎందుకుంటారం అంటే ఇయ్యాల బరబర్ అడిగినావు అత్త, ఇయ్యాల బరబర్ అడిగినావు. గిన్నె రోజుల బట్టి ఉంటానా, ఇయ్యాల బరబర్ అడిగినావు. పో నువ్వు. ఏమడిగింది మా అవ్వ? ఏంటి చెప్పు. చెప్పుడంటే చెప్పు అంటానవా? చెప్పు అని. అత్త మీరు ఏమన్నారు?
పెళ్లికి ముందు మేము అప్పుడు చూడ్డానికి వచ్చినప్పుడు మా బుజ్జికి వంటలు వస్తే అన్ని వండి పెడుతుంది, మంచిగా చేస్తుంది, మంచిగా అన్ని పనులు చేస్తుంది, అన్ని వంటలు చేస్తుంది అని చెప్పిలా చెప్పలేదా మీరు? చెప్పినాం. చెప్తే ఇప్పుడు ఏమైంది? ఏమైందంటే మీరు అబద్ధం చెప్పిళ్ళు. దానికి ఒక్క వంట రాదు, ఏ పని రాదు, ఆకిలి ఉడుచుడు రాదు, అలుగు తల్లుడు రాదు. అక్కడికి పోతే అన్ని పనులు నేనే చేయాలి. ఇక్కడ నువ్వు వంట మంచిగా చేస్తాను కాబట్టి ఇక్కడనే ఉంటాను అత్త గట్లా. లేకుంటే అక్కడ నేను ఎట్లా ఈగిరీగిరి అనేటట్టు అట్లా అవుతాను ఎప్పటికీ. ఇది వంట చేసుడు లేదు, ఏం లేదు. ఏమైనా వంట చేయాలంటే నేనే చేయాలి, ఏ పని చేసుడు లేదు. అదొక్క నేనే చూసుకోవాలి. మీరు అబద్ధం చెప్పి పెళ్లి చేసిళ్ళు అత్త. అబద్ధాలు ఆడి పెళ్లి చేసిన ఏందల్లుడు? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలి అంటారు. అందులో 4-5 అబద్ధాలు ఆడినాం. మేము ఏం అబద్ధం ఆడినామని? ఏందత్త 4-5 అబద్ధాలు ఆడిల్లా అంటే దాని నాకు ఒక్క అబద్ధమే తెలుసు, దీనికి వంట రాదు, పని రాదని. ఇంకా మిగతా అబద్ధాలు ఏంటి? ఏమున్నది అల్లుడు? అబద్ధం ఆడి పెళ్లి చేసిండ్రు అని చెప్పబడుతుంది. అబద్ధం ఆడి పెళ్లి ఎవరైనా చేస్తారు. అందులో ఏమున్నది అబద్ధం? ఇగో వంట వస్తుందని చెప్పినాం. వంట చిన్నపిల్ల కాబట్టి నిమ్మలంగా నేర్చుకుంటుంది. అదే వంట వస్తుందని చెప్పినాం. ఇక 5 చదివింది, 10 చదివింది అనకపోతే ఎవరు చేసుకుంటారు? అందుకే 10 చదివిందని చెప్పినాం. అదే అబద్ధం. అందులో ఏమున్నది అల్లుడు? ఏమో పని మర్చిపోతుంది. అయ్యో పని మర్చిపోతుంది అని అంటే ఎవరైనా చేసుకుంటారా? అందుకే పని మర్చిపోదు, మంచిగా చేస్తుంది మా బిడ్డ, మంచిదే అని చెప్పినాం. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు జేబులో పైసలు తీసుకుంటుంది. తీసుకున్న గిన్నె తీసుకుని చూకుంటావా? అదే అబద్ధం. దానిలో ఏమున్నది అల్లుడు? 5-6 అబద్ధాలకే అబద్ధాలు అనబడుతుంది. బాబో, జేబుల నుండి పైసలు తీసుకుంటుంది, 10 చదివిందని చెప్పిళ్ళు. పెద్ద పెద్ద అబద్ధాలు బాగానే ఉన్నాయి కదా, ఏదో చిన్న చిన్న అబద్ధాలు 100 చెప్పచ్చు అని చెప్పి అంటారు. అబ్బో పెద్ద కథే ఉన్నది. అత్తో పరిసి అబద్ధం ఆడి పెళ్లి చేసింది అరే నాకు. అబ్బో మీరు ఏం అబద్ధాలు చెప్పలేదా? పెళ్లి సూపులకు వచ్చినప్పుడు మా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు అని చెప్పిండ్రు. నువ్వేం చేస్తాను అంతా కొడితే అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్లు కడితే ఉప్పర్ పని సిమెంట్ కలిపే పని చేస్తాను. ఇక మా వాళ్ళేమో అబ్బా బిడ్డ నీ అదృష్టమే గవర్నమెంట్ ఉద్యోగం సంబంధం వచ్చింది, నువ్వు అన్ని పనులు నేర్చుకోవాలి, నువ్వు ఎట్లనైనా చేసి ఆ ఇంట్లో పడ్డదే కావాలి, నువ్వు మస్తు అదృష్టం చేసుకున్నావు అని నీకు ఇచ్చా అంట కట్టిరు. మా వాళ్ళు మంచిగానే చెప్పిళ్ళు, మీ వాళ్ళే తప్పర్థం చేసుకున్నారు. గవర్నమెంట్ బిల్డింగ్లు మావాడు కడతాడు అంటే కట్టెగాడ పని చేస్తాను అని చెప్పి చెప్పబోయి కడతాను అని చెప్పి చెప్పిళ్ళు. ఏందేమో మీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది, ఉద్యోగం ఉన్నది అని చెప్పినావా మేము? అనలేదా? గవర్నమెంట్ నుంచి చెక్కులు రావాలి, చెక్కులు వచ్చినాక పెళ్లి చేసుకుంటా అవుతారా మీరు అని అడగలేదా నువ్వు? గవర్నమెంట్ నుండి చెక్కులు రావాలి, మేము చేసిన పనికి చెక్కులు వస్తాయి కదా, అదే విషయం చెప్పిరా. చెక్కులు వస్తాయి, మనకు ఉట్టిగానే పైసలు ఇయ్యరు, చేతికి ఇయ్యరు, చెక్కులు వస్తాయి కాబుచ్చటే చెప్పినా గంతే. నువ్వు చెక్కులు వస్తాయంటే నెలలో చెక్కులు వస్తాయి కావచ్చు, చెక్కుల రూపకంగానే లక్షలు వస్తాయి కావచ్చు, మంచిగానే బతుకుతారని మేము అనుకుంటాం. ఏమో తీయత్తా, ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటామా? అయిపోయా, కాలం గడిచిపోయా, పొలగాలి పుట్టే, ఇంకేంది పోతా. ఇప్పుడు పనికి పోన్నా, ఇప్పుడు ఇక్కడనే ఉండి పనికి పోతా, పని చేస్తా పటు. ఇప్పుడు నీళ్ళు కడితే మీ కళ్ళు చల్ల పడితే పట్టు రాదు, నీళ్ళు గట్ట పోతా. పో, మా అవ్వ నేను సర్ది పట్టుకొని వస్తాం. పాపం మా బాబు ఒక్కడే నీళ్ళు కడతాడు, పోయి సాయం చేయిపో. పోతుంది, నా పనితనం ఏందో చూపెడతా. ఏమన్నా నీళ్ళు కట్టు నాకు కొత్త మోహం కట్టుకొని సాయ అయిపోతా పటు. చాయ తయారే ఉంది, తాగిపోయాడు, తాగిపో. ఎర్రటెండలా చల్లటి నీళ్ళల్లా ఎంత మంచిగున్నది, ఇది ఎంత మంచిగున్నది. ఎక్కన్నాడు, ఎక్కడో పాటి నత్తాంది. ఓ మా నీళ్ళు ఎగేసుకొచ్చినావా? పొద్దున్నే అత్తనంటివే, నువ్వు ఎంత లేపినా లేత్తలే వాళ్ళుడు. ఏం చేయాలి మామ, లేవు బుద్ధి కాలే నాకు, పొద్దుకు కాలే లేవు బుద్ధి కాదు కదా. ఏమైంది? కళ్ళుకు పోదామంటివి, కళ్ళుకు పోయినాక మళ్ళీ నీళ్ళు గట్ట పోదామంటివి, దబా వచ్చి నీళ్ళు కట్టడానికి వచ్చినామా? కళ్ళు తెచ్చినాక తాగి మంచిగా అత్తం కదా. ఏడా కళ్ళు పోతిని, తెచ్చుకుంటుని, తాగుతిని, నీళ్ళు కట్టబడితిని. అబ్బో, కళ్ళు తెచ్చుకున్నావు, తాగినావు, నీళ్ళు కడతానమా? అవునవునల్లుడు. అయ్యో నాకు లేదమ్మా, ఇక నాకు ఏం లేదా మరి. ఏడున్నది? ఇగో వెనక 2 బాటిల్ అయిపోయాయి, ఇగో తాగినా ఇగో ఖాళీగానే అయినాయి. ఏం చేస్తావు ఇక? ఇగో 2 బాటిల్ అయిపోయినాయి. అయ్యో మా 2 బాటిల్ తాగినావా? ఏంది మా, ఏంది నువ్వు? ఇప్పుడు నాకేం లేదా? ఇక్కడ నడుచుకుంటూ వచ్చినందుకన్నా ఏం లేదా? నేను కడతామా నీళ్ళు, నీతో పాటుగా నేను కడతా. నేను రాత్రి పగళ్ళు మంచిగా కడతాం మనం నీళ్ళు, ఏం లేదా? నా దగ్గర పైసలు అయిపోయినాయి, ఇస్తే మళ్ళీ పోయి తెస్తా. నువ్వు నీళ్ళు కట్టుకుంటుండు, నేను మళ్ళీ పోయి పట్టుకొని వస్తా. అంతేనా? అట్లయితే మరి నా దగ్గర పర్సు బాగున్నది, ఎందుకైనా మంచిదని పర్సు పట్టుకొచ్చిన.
ఇగో మామ ఇగో 100 రూపాయలు తీసుకుపోయి తేపో. అబ్బా 100 రూపాయలకు ఏం వస్తుంది అల్లుడు, 200కు బాటిల్ వస్తుంది. ఏంది 200కు ఒక బాటిలా? అబ్బో ఇదేంద్ర లొల్లు, నీ లొల్లి పాడుబడు. సరేపో, ఇప్పుడు నీళ్ళు నేనే కట్టాలి, మళ్ళీ 200 నేనే అన్నా. 200 కాదు అల్లుడు, నీకు నాకు 400 కావాలి. నువ్వు ఇవరిదాకా తాగినమేమో మళ్ళా తాగుతావా? అబ్బో నువ్వు తాగుతా అంటే నేను సపరేట్ కూర్చుంటానా, నేను కూడా తాగుతా. అయ్యో ఇదేంది మామ, ఇక పట్టు మరి. ఇగో 2, 3, 4 400 నాగరికి ఇవే పైసలు ఉన్నాయి. మీకే అన్ని అప్పిత్తి మొన్ననే. ఇగో పోయి 2 బాటిల్ నిండా పట్టుకురాపో, నీకో బాటిల్ నాకో బాటిల్, సరేనా? సరే సరే అల్లుడు సరే. తొందరరా పో. సరే ఇగో ఇగో ఈ నీళ్ళు కట్టుకుంటుండు. ఇగో ఇవి అయిపోయినాయి, ఈ సాళ్ళు అయిపోయినాయి, మళ్ళీ ఆ సాళ్ళకి అయ్యి ఏత్తా బాటిల్ పట్టుకపో ఇటీ. పట్టుకపోతా. చూసుకుంటా ఇక నువ్వు ఫస్ట్ కళ్ళు చెప్పా, ముందుగా కళ్ళు చెప్పా. సరే సరే మరి ముందుగా కళ్ళు చెప్పా. మరి సాళ్ళు లైన్ వెళ్ళని నేను వెళ్ళనిస్తా. ఆడి పోగానే ఇంత మురటంత గదమంత ఉండంగానే బంద్ చేయి. బంద్ చేస్తాపో, బంద్ చేస్తా, బంద్ చేసి ఇంకా 4 సార్లకి అయ్యి ఏత్తపో. 4 కాకపోతే 10 ఇటుకి ఎత్తపో, ఇవి అవుతాయా? నువ్వు తొందరరా. వస్తా తొందరగా వస్తా. మంచిగా కడకపో, అక్కడనే రాకుండా ఉండకు మా జరని పుణ్యం. ఇవ్వరు రాకనే తాగుతూనే నేను తాగుతాను అల్లుడు. సరేపో సరేపో, నమ్మకమే పో, నేను కడతా మరి. ఇక కట్టు కట్టు. ఆ 4 సార్లకు బంద్ చేయి, అవుతాను 4 సార్లకి అయ్యి. మా ఇగో ఒక డౌట్ వస్తుంది, ఇది మనదేనా? గడిదిక్కుండేగా మన భూమి? మనదే మనదే, నువ్వు ఎప్పుడో చూసినావు తాతల నాడు. సరేపో సరేపో మామ, సరేపో. అల్లుడు జాగ్రత్త, మంచి కట్టు, మా కింద పడతాయి నీళ్ళు. నేను చూసుకుంటా పో మా, నేను చూసుకుంటా పో. 2 బాటిల్ తెచ్చినాక ఒక్క బాటిల్ కూడా మా మామకి ఇయ్య. మా అత్తోళ్ళకేమో నేనే నీళ్ళు కట్టిన అత్త, నేను ఎంత కష్టపడి కట్టినా అని అట్లా చెప్తా. మస్తు సమరపడతారు వాళ్ళు. మా మామకి ఇవ్వకుండా తాగుతావు. హవా నీళ్ళు కట్టి కట్టి గోస కాబట్టి మా మామ ఇంకా అత్తలేడు. ఏంది ఏదో వరకు అత్తడు. ఇక లాస్ట్ ఇంకో 2 సార్లు వాడితే అయిపోతుంది. అబ్బో ఇట్లా కూర్చుంటా. అయ్యా అరే కళ్ళు తాగరా పెద్ద మనిషి, కళ్ళు తాగరా, కళ్ళు తాగి నువ్వు తైతెక్కలాడరా, పెద్ద మనిషి నువ్వు తైతెక్కలాడ. అరే 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 కళ్ళు తాగరా పెద్ద మనిషి, కళ్ళు తాగరా, తాగి నువ్వు తైతెక్కలాడరా. ఉన్న 2 సార్లు కూడా వేసిన, ఇంకా అత్తలేడు. అబ్బో ఈ తిండి మోసుకపోవడు కష్టమే అవ్వా. జరా బాబు జరా కంకడంత ఎక్కువ తింటాడు బిడ్డ. అవును, ఇది ఎవరి చేనే అవ్వా? ఇదా ఆయన నీకు ఎరకలేదా అని రంగనాయకుంది. అయ్యో వాళ్ళదా? గట్టేటుండే కదా. అయ్యో గట్టుకున్నారు, మళ్ళీ ఇటుకున్నారు, సంపాదించుకుంటున్నారా బిడ్డ? అబ్బో ఇక మేమేదన్నా కొందామంటే మీరే ఇంటి మీద వాడి ఈ నెలలే ఈయనే ఉండబడుతుంది. ఎంత బాగుంది బిడ్డ, పోతారు బిడ్డ అన్నా కూడా ఒక్కొక్కరు ఇజ్జతకో మానానికో పొయ్యాడ పడి బతుకుతారు. నువ్వు పోతనం లేదు, అల్లుడు పోవులు లేదు. నేను పోతున్నాను లేదా అవ్వ, నువ్వు మళ్ళీ నన్నే అంటావు, ఏమన్నా అంటే నన్నే అంటావు. నువ్వు పోదామని ఎప్పుడు రోజు తయారే కాబట్టి తయారవడి ఇంత తెల్లనన్న పడతానా కానీ ఇంట్లోకి అయితే అవతల పడతలేను నేను. తయారు ముఖం అంగడి పోను, నాకు చూడ తయారైతానవో వాళ్ళు నువ్వు చెప్తానో చెప్తలేవో నాకేం తెలుస్తాను. అదే చెప్తాను అమ్మా, ఆయనకు చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. నేను ఎప్పటి తిట్టనే పడితే పోదాంపా అంటే ఆయనే కదులుతలేడు. ఏమో అవ్వా, ఎవరు అల్లున్న చూలే బిడ్డ అత్తగారింటి మీద ఉండి తినటానికి, ఎక్కడ చూలే ఇంత ఇచ్చంతరం. కొంత సంపాదించుకుంటాను, ఏం చేయాలి బిడ్డ, ఏం చేస్తాం? ఏ సంపాదించుకున్న వాళ్ళ ముఖాలు చూసే కాలం వచ్చింది, ఏం చేస్తాం బిడ్డ?
ఏం చేస్తాండ్రో వాళ్ళు ఇద్దరు కలిసి మామ అల్లుళ్ళు ముచ్చట పెట్టుకుంటాండ్రో సపడే కూర్చున్నారో నీళ్ళు కడతాండ్రో కడతలేరో ఏడికన్నా తోలితే నమ్మకం ఉన్నదా తాగి ఆయన గాయ ఆయనే అల్లుడు పని తప్పించుకుందామని అల్లుడు ఏం చేస్తాం బిడ్డ ఏం చేస్తారు రప్ప పోదాంపా మళ్ళీ ఇంత లేట్ అయింది మాకు ఆకలి అవుతుందని తెలియదా అని అంటారు. ఓ ఆకలికేం తక్కువలేదు బిడ్డ ఆకలి ఆకలి ఆకలి. ఓ మా అవో అత్తాండు అయ్యో మామ దామా పానం వచ్చింది దా 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 అల్లుడు నమస్తే నమస్తే అల్లుడు నమస్తే నమస్తే నమస్తే. గిన్ని సారా నమస్తే ఎందుకు మామ తేతే కళ్ళు తెచ్చిన ఇటు 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 ఇగో అల్లుడు ఇవా ఇగో ఇది నీ బాటిల్ ఇది నా బాటిల్. ఇదేది మా నీ బాటిల్ ఇది నా బాటిల్ అల్లుడు. కల్లేదు మా కళ్ళలేదు ఈ బాటిల్ ఏంది అల్లుడు నీ బాటిల్ అది ఇది నాది నా బాటిల్ ఇది. అగో నీ బాటిల్ లేదు నా బాటిల్ ఏంది ఈ బాటిల్లో కళ్ళే లేదు ఏమైంది రంగరంగా ఒక బాటిల్ కథం చేసిన అల్లుడు కమ్మగా ఉన్నదని. ఏంది కథం చేసినావా మరి నాకేది ఇటీ ఇంకా ఆ బాటిల్ నువ్వు పెట్టుకొని ఈ బాటిల్ నీకు ఆ బాటిల్ నాకంటానవా ఇక్కడ నీళ్లు కట్టుకుంటా అరిగోస పడుకుంటా ఇగో అన్ని గోకులు పెడుతుంది నాకు సీదర పెడుతుంది అయినా నీళ్లు కట్టుకుంటున్నా ఇటీ ఇటీ తేతే. అబ్బా అల్లుడు నువ్వు ఏమనుకున్నా మంచిదే నేను సగం తాగిస్తా. ఇదేంది మా పొద్దున్నే 2 బాటిల్ తాగినావు మళ్ళీ ఇప్పుడు ఈ బాటిల్ తాగినావు ఆ బాటిల్లో కూడా ఇంకా సగమే ఉన్నట్టున్నది ఇంకా సగం తాగిస్తా అంటానేది మా ఇక నాకు ఏది నేను పైసలు ఇచ్చి 400 రూపాయలు ఇచ్చి నిన్ను కళ్ళు పంపించి మా వాళ్ళ ఇంటికాడ మా వాళ్ళకి అన్నీ ఇదేంది మాట్లాడతాడే వర్షపడతలేదు పెరడికి నీళ్ళు కట్టుకుంటా ఇవన్నీ చూసుకుంటా నేనుంటే పోయి ఇరుగ తాగచ్చి ఇంకా సగం తాగిస్తా నేను అది తాగిస్తాను వాటి ఇడిదే ఇడిదే. అయ్యో 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 మా 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 అయ్యో రాములా రాములా దేవుడా. ఇక తీసుకో అల్లుడు ఇరగ తాగిగా. ఏంది ఇరగ తాగిగా 2 బాటిల కళ్ళు చేస్తావని 400 రూపాయలు ఇస్తే అయ్యో గీ కాళ్ళు పట్టుకొని ఇరగ తాగన్నట. ఏంది మా నువ్వు ఏంది గీ కాళ్ళు అయ్యో భగవంతా భగవంతా ఏం తాగిపోతూ కుండల పోసిండు చీ ఈ బాధకి మంచిగా తాగుదాం చల్లగా మంచిగా తాగకుండా నీళ్ళు కడదాం అనుకుంటే ఇంత కథ చేసినావు చీ నేను నీళ్ళు కట్టరే కట్ట పోతానమ్మా ఇక ఇక పో అల్లుడు ఇక పో పైలం పో మెల్లే పో పొమ్మంటారా మళ్ళా ఇక పో నీళ్ళు కట్టడం అయిపోయింది ఇక నువ్వేం చేస్తావు ఇక పో ఇక. చీ ఏమి ఇట్లకి ఏం కాకపోయా అయ్యో దేవుడా. అయినా ఇప్పుడు ఇంటికి పోయింది అనుకో మా అత్త ఏమంటది నువ్వు నీళ్ళు కట్టలేదు ఏం కట్టలేదు ఎట్లా మార్చివి ఎట్లా మార్చివి అల్లుడు పోతివి నీళ్ళు కడతానని పోతివి అంటది. అద్దు మళ్ళీ ఇంటికి మా ఇంటికి మాకే వెళ్ళిపోమంటారు. అద్దుతి నీళ్ళు కట్టినట్టు ఇక్కనే ఉంటా వాళ్ళు ఇంత సర్ది చేస్తారు తింటా కమ్మగా మంచిగా ఉంటా వాళ్ళు మెచ్చుకుంటారు మా అత్త మెచ్చుకుంటారు అయిపోతుంది అంతే పని చేస్తా ఆ చెట్టు కాడి పోయి కూర్చుంటా మా నువ్వు నాతో రాకు నువ్వు ఏమనుకున్నా మంచిదే ఇక నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది ఆ చెట్టు కాడి పోయి కూర్చుంటా. మరి కళ్ళు తెచ్చుకుంటారు మంచిగా తాగుతారు మరి ఇద్దరం ఆడవాళ్ళం ఉన్నాం పొలగాడినాడు ఇంత తాగుతారు అని ఎరికైనా మేము బరణి దాటలేమా బీర్ దాటలేమా ఇంత సర్ది తెస్తే మంచిగా తినబడుతుంది. నేనేమన్నా తాగిన అత్త మీరు పంపించడుతోనే అత్తి ఆ నీళ్ళు కట్టబడితే నీళ్ళు కట్టిన వల్లే నేను మామ ఫస్ట్ 2 బాటిల్ తెచ్చుకొని తాగిన వల్లే నేను మా జరని పుణ్యం ఉంటుంది అని చెప్పి నేనే 400 రూపాయలు నా జేబులు ఉండే తీసిచ్చిన వల్లే సపరేట్గా పోయిండు రాగానే ఒక బాటిల్ తాగిండు బాటిల్ నర్ర తాగిండు మళ్ళీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఇక ఏం చేసిండు మామ ఇడితే అనే అంతనే ఇయ్యకుంటా అబ్బో నేనేడిస్తా అన్నాడు అక్కడ గుట్టుకొని తాగిండు నాకు ఒక కసికట్టు వచ్చిండు అంతే. నేనేమన్నా తాగినా అత్త నేనేమన్నా తాగినా అబ్బో నేను తాగినట్టేమో నామకర మారేసి చూసుకుంటా మాట్లాడబడితివి. అది వరకు మా గంటగానే తాగుడు అలవాటే లేదు నువ్వు చెప్తే మేము నమ్ముతామా. నమ్మకుల్ని ఏం చేస్తాం అన్నీ కడుపులకే పడేస్తాడు మొత్తం ఇప్పుడు తెచ్చిన తిన్నంత తింటాడు ఎప్పటికీ చికెన్లు మటన్లు ఏదైనా మామైనా పక్క కూర్చున్నప్పుడు నా ప్లేట్ నుండి గుంజుకొని తింటాడు తన ప్లేట్లు అయితే ఎంగిలి తింటవాడు అని అంటాడు. ఏం చేస్తాం అత్త అల్లుడిని నమ్మే కాలం లేదు అల్లుడికి ఇట్లా తయారైంది ఏం చేస్తాం ఇక మీ ఇంటనే ఉన్నది ఈ కథ. ఏదో ఉన్నందుకు మంచిగా కూరలు అంటారు మంచిగా తిందామని ఉన్నందుకు ఇంత కథ ఏబట్టే సప్పుడు చేస్తాడు ఒకటే తిండి. ఇప్పుడు నీళ్ళు ఏడగట్టిన రాలుడు ఆ రాగడి మొత్తం మారిందా ఏమో మామ చూపెట్టిన కాడ కట్టినా. ఏది కట్టిండ్రు ఇగో ఎక్కడ కట్టిండ్రు అడిదిక్కు కట్టినాంపో తాగినాక నాకు ఏడ కట్టినామో ఏం తెలుస్తలేదు.
ఇప్పుడేం అడగకపో. గంతగనం తాగుడు ఎందుకు? అల్లుడు తాగిపోతే ఫ్రీ వస్తుందని గంతగనం తాగినవా? గంతగనం ఎందుకు ఒప్పుతాను అల్లుడు? ఆగం చెత్తనే చూస్తానవా? నేనే ఆగం చేసేస్తా, నేను బొట్టు తాగాలని చూస్తా, మాగా గుంజుకొని తాగిందని చెప్పిన పడితే మళ్ళీ ఆగం చేసినాము అంటాను. పనులు కొరుకుంటా, నాకేం తెలుసు అత్త, నాకు తెలియదు, మరి నాకు ఏ కథ తెలియదు. మా బాపు ఎప్పుడు గిట్లా తాగేటోడు కాదు, నీ మీద రందికే నువ్వు ఇక్కడ ఉంటానవనే రందికే అంతగానం తాగుతాడు మా బాపు. చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతారన్నట, మీ బిడ్డే మీ అల్లుడు మీ ఇంటికానే ఉంటాను, ఏమైంది ఏమైంది, మరి కట్నం ఒప్పుకున్నావా, కట్నం ఇయ్యకి ఇక్కడనే ఉంటాడా మీ అల్లుడు ఏందని ఒకటే విచిత్రంగా అడుగుతారట అందరూ. ఊరోళ్ళందరికీ ఏం పని, అల్లుడు బిడ్డ చిక్కనే ఉంటానని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కదులుతలేవనే విషయం వాళ్ళకి ఎట్లా తెలుసు? ఏ ఊకవే నువ్వు అని నా మీద వేయాలని చూస్తారు, నాకు అర్థం కాదు. కానీ ఇగో మామ తెత్తగా తాగుతానేమో, మామ తెత్త తాగుతావా, మామ అనేది ఏమన్నా పైసలు కాశపడతావా, ఈ కళ్ళు కాశపడతావా, ఆ కళ్ళు కాశపడతావా అంటారు. ఇప్పుడు నేను పైసలు ఇచ్చి నేను మామ అందేమంటేనే అమ్మలకి ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారే నాకు అర్థం కాదు. మీ అవ్వ బాబు అప్పుడు ఆ రోజు ఏమన్నారే, ఇగో మా ఇంటికి కొడుకోలే, ఇగో అల్లుడు నువ్వే కొడుకోలే, నువ్వే ఇక అల్లునోలే, అన్ని నువ్వే ఉండాలి అల్లుడు అని చెప్పి చెప్పింది కదా. అందుకనే కొడుకోలే ఇక్కడనే ఉండి అన్ని చూసుకుంటానా. ఏందని నాకు అర్థం కాదు. అత్త చెప్పత్త, నువ్వు చెప్పు, న్యాయం చెప్పి. ఇప్పుడు న్యాయం సంగతి తర్వాత అల్లుడు, మీరు నడిచిందే కావాలిగా. అరే రాములా దేనికి నడిచిందే కావాలంటే గింత గోసపడి నీళ్ళు కట్టి అన్ని వేసి నడిచిందే కావాలన్నా? గింత పని చేసి ఇప్పుడు వచ్చి ఇక నీళ్ళు కట్టినా మా ఏంది పిచ్చి పిచ్చి చేసుకుంటా దాగం చేస్తా అంటే నేను అరిగోసపడి అరికట్టబడి నేను నీళ్ళు కడితే ఆఖరికి నడిచిందే కావాలి. గిదే రాస్తా మీ పద్ధతి మా అంతే అంతే అంతే, నడిచిందే కావాలి. అయ్యో ఏదైనా అత్తకి వత్తాసు వాళ్ళకుడేనా? నీది నువ్వేం లేదా? ఇరుగా తాగుడు, మరి అత్త తాగద్దంటే మరి ఎట్లా తాగుతారు? నడిచిందే కావాలి. ఇగో నేను నడుస్తానా, నువ్వు నడిచిందే కావాలి. అయ్యో సొలుకుంటా ఏటో పోతాడు, నడిచిందే కావాలి అనుకుంటా. పరిచి ఏందే వీళ్ళ కథ? వాళ్ళ కథ ఏమున్నది, మరి పోదాంపా. వాళ్ళు అనుకుంటుంటా అంటే మనం పడుడెందుకు, మన సంధానం మనం పోదాం. వాళ్ళు నడిచిందే కావాలని అంటనే ఉంటారు, ఇంకేంది? ఏవుకోనికేం తెలియదు. అత్త పప్పు చేసి షారీ చేయలేదా? షార్ చేయడానికి మీ అమ్మ చింతపండు పంపలే, గదే చేయనవన్నీ పైసలు ఉండగా పప్పు పడిచి ఇంత పప్పు చేసినాం. ఈ బుక్కడి బువ్వ కోసం మావ పంపన్నా, ఈ కట్టం చేయదా? నేను ఇవ్వదాకా నీళ్ళు కట్టలేదా? మీరు కట్టింది అసలు ఎడిదిక్కలుడు, ఇడిదిక్కు నీళ్ళే రాలే, ఎక్కడక్కడ అల్లిపోయి ఎండిపోతాంది. ఆగా మామ చెప్పిండు అటు పైన కట్టిన ఇవ్వదాకా. ఏం చేయాలి ఇవ్వదాకా? స్టోరీ అంతా విని ఇగో రావణమని తిన్నాక రావణి సీత ఏమవుతుంది అన్నట్టు ఉన్నది కథ. గడిది కట్టిన తగ్గ పైన గడిదిక్కు ఈ గెట్టు కాదు, అవతల గెట్టు. ఓస్ని అవతల గట్టు మనది కానే కాదు, పోయి తాగి బాగా తాగి మంది జనాలు కడతానరా. అయ్యో బాగా తాగుడు ఎక్కడ తత్తా, నేనేం తాగలే, మామనే అక్కడ కడతాను. నేను వచ్చేవరకు తాగి అక్కడనే కూర్చుండి అక్కడ నీళ్ళు గిది అని ఏమో అంటే సరే మంచిది అని చెప్పి నేను కట్టుకుంటా పోయినా. ఓ మా ఫోనే వేయండి కదా. ఇప్పుడు ఈ లొల్లగుళ్ళాడు అత్త. అయితే ఆ గదే కట్టినాం, మరి అది మనదే అన్నాడు. మరి నేను కాదు మా ఇది మనది గడిదిక్కుంటారు కదా అంటే, నీకేమరక గిదే కట్టాలి, నీవు తెలియచేది, నువ్వు ఎప్పుడో ఏ కాలంలో చూసినావు నువ్వు అని అన్నాడు. అన్నవల్ల సరే మంచిది అని చెప్పి అదే నేను కట్టుకుంటున్నా ఇవరిదాకా. అయ్యో నీకెట్లా తినపు దేశందాలుడు, నీకెట్లా పేయికి ముడుతుంది? మన దిశలో నీళ్ళు కట్టి మన చేను ఎండబెట్టి ఇంకా తినుకుంటూ కూర్చుంటానవా? అయ్యో ఈ మామ తాగి మంది చేలో నీళ్ళు కట్టిపించాడు నన్ను. ఓ దేవుడు, ఎక్కడి పిచ్చి మనిషిరో, నీ రొల్లిగా ఆలిపోను. కట్టేసిన నీళ్ళు కట్టిండ్రు, మొత్తం అదంతా ఉప్పనే చత్తానని వాళ్ళు పొట్టు తిడతాండ్రు. ఇక బిడ్డ వరుస ఇక పోయి చెప్పు, మా ఆయన నీళ్ళు కట్టిండు, మీకు ఏం కట్టుతామని చెప్పు. చేసిన నష్టమే కాకుండా ఇంకా అదో నష్టం మీద ఎత్తాండ్రు. అంటే ఇప్పుడు పైసలు కట్టించుడా వాళ్ళకు? ఉంటే పైసలు కట్టి ఇవ్వమంటారు, సపరేట్గా మన ఇంటికి మనం పోదాంపా. మనం ఎందుకు కట్టిద్దాం? నేను కట్టింది కాదేం కాదు, మీ బాబు కట్టిండు, నాకు అసలు సంబంధమే లేదు ఆ నీళ్ళ కోసం. అత్త నేను అసలు ఆ నీళ్లు ముట్టుకోలే, నాకే సంబంధం లేదు. నేను నీళ్లు కట్టే కాడికే రాలే, నేను గడిది కూర్చుని ఉట్టికనే. అసలు ఈ కళ్ళు సంగతి లేదు, ఏది లేదు, ఉట్టికనే అంత తోసి తుపాలు ముచ్చి ఏం లేదు. నేను ఉట్టికనే ఇక్కడ పని చేస్తానని చెప్తే మీరు అన్నం ఎక్కువ పెడతారని అట్లా అన్నకు అంతే, ఏం లేదు అత్త, ఏం లేదు. ఇది వరదాకా మామ కళ్ళు పోతే నేనే కట్టిన, మొత్తం నీళ్ళని నేనే కట్టిన అని చెప్తావు కదా.
లేదత్త జోక్ చేసిన మొత్తం మామే కట్టిండు మామ ఏమంటాడో ఏమో చూద్దామని అత్త అన్న నేను కట్టలే అత్త గవల పొలం నాకు తెలియదా నేను కడతానా నాకు తెలియదా మామే వాళ్ళ పొలం మరి ఎందుకు కట్టిండో నీళ్ళు నాకు అస్సలు అర్థమవుతలేదు చూసినావానా బుజ్జి అల్లుని అబద్ధాలు ఎట్లా మారుతాడో మాటను గట్లనే ఎత్తాడవా బిమ్మిని తిమ్మి ఎత్తాడు తిమ్మిని బిమ్మి ఎత్తాడు ఏమైనా సరే మామకి పాపం కొట్టింది మామని అంతరిగా నేను తెమ్మన్న కళ్ళు మధ్యలోనే తాగుతాను లేకుంటే మంచిగా అయింది మామని అంతలు కావచ్చు తంతలు కావచ్చు ఆహా అల్లుడు నవ్వుతానవా నువ్వంత సంతోషపడకు నిన్ను చూద్దామనే నువ్వేమంటావో చూద్దామనే చెప్పినాము అది మనదే మనసెళ్ళే కట్టిండు మామ నీళ్ళు అంటే మామని అన్నరా ఎవరు ఎంత తాగినా మామ ఏం మర్చిపోడు నువ్వు పని చేసేది ఎట్లా చేస్తావో చెయ్యవో అని నిన్ను తెలుసుకోవడానికే ఈ నాటకం ఆడినాం అయ్యో నీళ్ళు కట్టింది నేనే అత్త నేనే నిజంగానే నేను కట్టిన నీళ్ళు ఇంకా నీ మాట నమ్ముతారా నీ మాట వింటే నాకే ఎట్లనో అనిపిస్తాంది అవ్వ ఆయన మాటలు నమ్మకుండే అన్ని జూట మాటలు అయ్యో ఆఖరికి నా జూట మాటలు చేసిల్లా అత్త భార్య మామ కలిసి అంత ఆగం చేస్తాళ్ళు ఏందో ఏమో